ఈ వీడియోలో యూనిట్ 2 బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ ఫస్ట్ సెమిస్టర్ బిజినెస్ మ్యాథమెటిక్స్ యూనిట్ 2 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ యూనిట్ 1 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యూనిట్ 1లో 16 మార్క్స్ ఆల్మోస్ట్ వెయిటేజ్, ఇందులో కూడా 16 మార్క్స్ వెయిటేజ్ ఉంది. 1 లాంగ్ క్వశ్చన్ అండ్ 1 షార్ట్ క్వశ్చన్ వస్తుంది. టాపిక్ వచ్చేసి ఇందులో సెట్స్. యూనిట్ 1లో వచ్చేసి అర్థమెటిక్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ మీద ఉంటుంది. సో మీరు పాస్ కావాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆల్రెడీ యూనిట్ 1 వీడియో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. యూనిట్ 1 వీడియో కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ప్రతి కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది అండ్ మీరు ఎగ్జామ్లో డెఫినెట్లీ పాస్ అవుతారు ఈ వీడియోస్ చూడటం వలన. అండ్ బిజినెస్ మ్యాథమెటిక్స్ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అవి చెక్ చేయడం వల్ల మీకు ఏ మోడల్స్లో వస్తున్నాయో తెలుస్తుంది అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో యూనిట్ 2 లాంగ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో నుంచి సెట్స్ ఆర్ పర్ముటేషన్ కాంబినేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సెట్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, పర్ముటేషన్ కాంబినేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నేనైతే ఇక్కడ సెట్స్ చెప్పడం జరుగుతుంది. మీకు ఎగ్జామ్కి టైం లేదు కాబట్టి చెప్పాలంటే ఇది చెప్పొచ్చు కానీ మీకు సమయం లేదు కాబట్టి సెట్స్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో ఇందులో నుంచి నేను చెప్పడం జరుగుతుంది. సెట్స్ నుంచి సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్. అంటే సెట్ అంటే ఏంటి కదా, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని సెట్ అంటారు. ఇందులో ఫైనైట్ సెట్ ఉంటుంది, ఇన్ఫినిట్ సెట్ ఉంటుంది. ఇన్ఫినిట్ సెట్ అంటే ఇట్లా 1 2 3 4 5 ఇట్లా. సో ఫైనైట్ సెట్ అంటే అందుకు ఒక ఏమంటారు లిమిట్ ఉంటుంది. ఫైనైట్ సెట్ అంటే అదే ఇట్లా 1 2 3 4 5 10. నెక్స్ట్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ డిస్క్రైబింగ్ ఏ సెట్. మెథడ్స్ ఆఫ్ డిస్క్రైబింగ్ ఏ సెట్లో 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి టేబులేషన్ మెథడ్, ఒకటి సెట్ బిల్డర్ మెథడ్ ఉంటుంది. మీకు ఇందులో థియరీ క్వశ్చన్ వచ్చినా సరే మీరు రాయడానికి ఈజీగా ఉండడానికి నేను ఇవన్నీ కూడా చూపిస్తున్నాను. ఇవి సమ్స్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. మెథడ్స్ ఆఫ్ డిస్క్రైబింగ్ ఏ సెట్ అంటే టేబులేషన్ మెథడ్ ఒకటి, సెట్ బిల్డర్ మెథడ్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ టేబులేషన్ మెథడ్ అంటే సింపుల్. వాళ్ళు ఏమి ఇస్తారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటారు. సో మన ఇష్టం, ప్రైమ్ మినిస్టర్లు జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, అలా మనకి ఎన్నైతే మనకి ఎన్నైతే గుర్తున్నాయో ఆ పేర్లు రాస్తే అయిపోతుంది. ఇది టేబులేషన్ మెథడ్. ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సెట్ ఆర్ టేబులేటెడ్ అండ్ లిస్టెడ్. సో ఇది టేబులేషన్ మెథడ్. రూల్ మెథడ్ అంటే వాళ్ళు ఒక రూల్ ఇస్తారు. ఇన్ దిస్ మెథడ్ దే ఆర్ స్టేటింగ్ ద రూల్ ఆఫ్ ఏ సెట్. ఒక రూల్ ఇస్తారనమాట, దానికి సంబంధించింది సెట్ అనేది బిల్డ్ చేయాలి మనం. అదే సెట్ బిల్డర్ అంటే వాళ్ళు ఒక రూల్ ఇస్తారు, దానికి సంబంధించింది సెట్ అనేది మనం బిల్డ్ చేయాలి. సో మెథడ్స్ ఆఫ్ డిస్క్రైబింగ్ ఏ సెట్ అంటే థియరీ క్వశ్చన్లో వచ్చిన 2, టేబులేషన్ మెథడ్, సెట్ బిల్డర్ మెథడ్. వాళ్ళు ఒక రూల్ ఇస్తారు, దానికి సంబంధించింది మనము సెట్ అనేది బిల్డ్ చేయాలి. అది టేబులేషన్ మెథడ్ అంటే ఏంది, వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని ఇస్తారు, దానికి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్లు ఎంతమంది ఉన్నారో ఆ సెట్లో రాయాలి. వాళ్ళు AEIOU అని ఇస్తారు, అంటే ఇవేంటివి సెట్ ఆఫ్ ఆల్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మనకి ఈ రకంగా ఇస్తారు. సో ఇది టేబులేషన్ మెథడ్ అంటే ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సెట్ అంటే ఈ సెట్కి సంబంధించిన ఎలిమెంట్స్ రాయాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెట్లో వచ్చేసరికి మనకి ఇక్కడ నల్ సెట్ ఉంటుంది. నల్ సెట్ అంటే ఎంటీ సెట్, దెర్ ఇస్ నో ఎలిమెంట్స్. ఇఫ్ దెర్ ఇస్ నో ఎలిమెంట్స్ దట్ ఈస్ కాల్డ్ వాయిడ్ సెట్. నల్ సెట్, టైప్స్ ఆఫ్ సెట్. మీకు ఇది ఒకవేళ లాంగ్ క్వశ్చన్ వచ్చినా సరే మీకు యూస్ఫుల్ కావడానికి చెప్తున్నాను. మ్యాక్సిమం ప్రాబ్లమే వస్తుంది. ఒకవేళ థియరీ వచ్చి టైప్స్ ఆఫ్ సెట్లు వచ్చినా నల్ సెట్ అంటే దెర్ ఇస్ నో ఎలిమెంట్స్, ఎంటీ సెట్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఇది, ఇట్లా డినోట్ చేస్తారు. సో అది. నెక్స్ట్ సబ్సెట్ అంటే ఏంటంటే A and B ఆర్ 2 సెట్స్. ఇక్కడ A ఉంది, ఇక్కడ B ఉంది. సో ఇక్కడ Aలో 1 2 3 4 ఉంది, Bలో 1 2 3 ఉంది. అంటే మీరు ఇక్కడ గమనిస్తే ఏది దేనికి సబ్సెట్ అవుతుంది అంటే ఇది గమనిస్తే మీరు ఇక్కడ Bలో 1 2 3 ఉంది. ఈ Bలో ఉన్న ప్రతిదీ కూడా Aలో ఉంది, మళ్ళీ ఇంకా Aలో ఎక్కువ ఉన్నాయి. అంటే అర్థమైంది, B ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ A. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ సబ్సెట్. నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ సెట్. ఈక్వల్ సెట్ అంటే ఏంది,
ఏలో 1 2 3 4 ఉంది అండ్ బీలో కూడా 1 2 3 4 ఉంది అనుకో, అప్పుడు ఏ ఈక్వల్ టు బి. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో ఉన్న ఎలిమెంట్స్ సేమ్ ఉంటే దాన్ని ఏ ఈక్వల్ టు బి అంటారు. లేదు ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో ఉన్న ఎలిమెంట్స్ ఈక్వల్ లేకపోతే ఏ నాట్ ఈక్వల్ టు బి అంటారు. సో మనకి ఇక్కడ మీకు థియరీ వచ్చిన లాంగ్ క్వశ్చన్గా యూస్ కావడానికి టైప్స్ ఆఫ్ సెట్స్ అంటే నల్ సెట్ అంటే దెర్ ఇస్ నో ఎలిమెంట్స్, దాన్ని ఎంటీ సెట్ అంటారు. నెక్స్ట్ సబ్ సెట్ అంటే అర్థమైంది, ఏ అండ్ బి ఆర్ ఎనీ టూ సెట్స్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి అంటే ఎవ్రీ ఎలిమెంట్ అంటే బీలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి ఈజ్ ఆల్సో ఇన్ ఏ. అంటే బీలో ఉన్న ప్రతి ఎలిమెంట్ అనేది ఈజ్ ఆల్సో ఇన్ ఏలో ఉండాలి. అప్పుడు బి అనేది ఏమైపోతుంది, సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది. అది నెక్స్ట్ ప్రాపర్ సబ్సెట్. నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ సెట్ అంటే ప్రాపర్ సబ్సెట్ అంటే సేమ్ యాజ్ సబ్సెట్ లాగానే కదా, ఏబిసిడి. సో బి అనేది ఏమైపోతుంది, ఏకి సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ ఈక్వల్ సెట్ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి. ఈ రకంగా మీరు థియరిటికల్గా మీకు అర్థమైన లాంగ్వేజ్ రాయండి. ఎగ్జాంపుల్ చూపించండి, ఒక ఎగ్జాంపుల్ రాయండి. ఇట్లా 1 2 3 4 1 2 3 ఇట్లా. వాయిడ్ సెట్ అంటే ఏంది, ఇట్లా ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ సెట్ అంటే ఏంది, రెండు సెట్లు రాయండి 1 2 3 4, బి కూడా 1 2 3 4, ఏ ఈక్వల్ టు బి, దిస్ ఈస్ కాల్డ్ ఈక్వల్ సెట్. నెక్స్ట్ యూనివర్సల్ సెట్ అంటే సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్. అంటే యూనివర్సల్ అంటే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్. యూనివర్సల్ అంటే ప్రతిది ఉండడం, యూనివర్స్ అంటే ప్రతిది ఉండడం అంటే సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్. ఈ ఇంటీజర్స్లో మనకి ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి అదా 2 4 6, ఇందులో ఆడ్ నెంబర్స్ ఉన్నాయి 1 3 5, మళ్ళీ నెగిటివ్ నెంబర్స్ కూడా ఉన్నాయి. సో ఈ ద అబోవ్ సెట్ కంటైన్స్ ద ఫాలోయింగ్ డిస్టింక్ట్ సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్, ఆడ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్. యూనివర్సల్ సెట్ అంటే కాంబినేషన్ ఆఫ్ వేరియస్ ఎలిమెంట్స్. అదో ఇఫ్ ద అబ్టైన్ 2 or more డిస్టింక్ట్ ఎలిమెంట్స్ దెన్ ద గివెన్ సెట్ ఇస్ కాల్డ్ యూనివర్సల్ సెట్ని యూగా డినోట్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ రాయండి, సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ ఇట్లా రాయండి, కింద పెట్టి ఏమన్నా రాస్తుంది, ద అబోవ్ సెట్ కంటైన్స్ ద ఫాలోయింగ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో అదో ఇవన్నీ కూడా నెగిటివ్ ఇంటీజర్లు. ఇందులో మళ్ళీ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఇందులో మళ్ళీ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. సో యూనివర్సల్ సెట్ అంటే ఇది. పవర్ సెట్ అంటే ఏంటంటే ద సెట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఎ గివెన్ సెట్ ఈస్ కాల్డ్ పవర్ సెట్. అంటే పవర్ సెట్ అంటే ఏం లేదు, పవర్ సెట్ని పిఏ డినోట్ చేస్తారు. పవర్ సెట్ అంటే పి ఈక్వల్ టు ఏ2 ఉంది కదా, పవర్ సెట్ అంటే ఏంటంటే ఇవి ఎన్ని ఎలిమెంట్స్, 2 ఎలిమెంట్స్ కదా. పవర్ సెట్ అంటే మామూలుగా 2n డినోట్ చేస్తాం. పవర్ సెట్ అంటే ఇక్కడ ఉంది చూడండి, కావాలంటే అదో ఫార్ములా ఏంటంటే 2n. సో 2n డినోట్ చేస్తారు కాబట్టి మనం ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అంటే ఏంది, ఎన్ని ఇక్కడ పెట్టుకోవాలా అన్నా కదా. 2 స్క్వేర్ అంటే ఎంత, 4. అంటే ఈ సెట్ ఇది ఒక సెట్ కదా, దీన్ని 4 సెట్స్గా రాయాలి. 4 సెట్స్గా రాయాలంటే ఏం చేయాలంటే ఇది మీకు సమ్ములో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ 1 2గా ఒక సెట్ రాయాలి, తర్వాత 1 సపరేట్ సెట్, 2 సపరేట్ సెట్, లాస్ట్కి ఎంటీ సెట్ అనేది రాయాలి. సో 4 ఎలిమెంట్స్ వచ్చినాయి కదా, అది పవర్ సెట్. ఇది మీకు ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది పవర్ సెట్. సో మీకు ఇక్కడ మొత్తానికి మెథడ్స్ ఆఫ్ డిస్క్రైబింగ్ ఈ సెట్ అంటే టేబులేషన్ మెథడ్, సెట్ బిల్డర్ మెథడ్. సో ఈ 2 మెథడ్స్ మీకు ఎస్ఏ లాంగ్ క్వశ్చన్ వచ్చినా సరే రాయడానికి చెప్తున్నా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెట్స్ అంటే ఏంది, నల్ సెట్, సబ్ సెట్, ప్రాపర్ సబ్ సెట్, ఈక్వల్ సెట్. నెక్స్ట్ యూనివర్సల్ సెట్, పవర్ సెట్. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్ చూద్దాం. వెన్ డయాగ్రామ్స్ అంటే మీకు ఏ యూనియన్ బి. ఫస్ట్ వచ్చేసి ఏ యూనియన్ బి అదో యూనియన్ ఆఫ్ 2 సెట్స్. ఏ యూనియన్ బి అంటే అర్థమైంది అదో, ఏ యూనియన్ బి అంటే ఏక మొత్తానికి ఇట్లా ఏమంటారు, ఇట్లా రఫ్ చేయాలన్నమాట. ఇట్లా మీ ఇష్టం ఏదో ఒక దాంట్లో ఇట్లా ఏ యూనియన్ బి అంటే ఏ ఎలిమెంట్స్ బి ఎలిమెంట్స్ మొత్తం కలిపి రాయాలి. సో కాబట్టి ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సెట్స్ అంటే ఏంది, ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సెట్స్ అంటే ఏలో బీలో ఉన్నటివి కాదు, ఏలో బీలో కామన్గా ఉండే ఎలిమెంట్స్ రాయాలి. సో ఇది ఇంత మాత్రమే గీకాలి. నెక్స్ట్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ అంటే అర్థం ఏంటంటే ఇది యూ అంటే యూనివర్సల్ సెట్. కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ అంటే ఓన్లీ ఏ ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. సో ఏ ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి కాబట్టి ఇక్కడ
తప్పుగా ప్రొవైడ్ చేయడం జరిగింది టెక్స్ట్ బుక్లో. యూకి గీకినారు, ఇదంతా కాదు ఏకి గీకాల. కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ అంటే ఏని రబ్ చేయాలి. సో అదో కావాలంటే ఇక్కడ చూడండి, అంటే ఏ ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలా. అంటే ఏలో యూలో, అంటే యూ అంటే యూనివర్సల్ సెట్, యూనివర్సల్ సెట్లో అండ్ ఏలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ తీసేసి ఓన్లీ ఏ ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. కాబట్టి యూకి డార్క్ షేడ్ చేయొద్దు, ఏకు చేయాలి డార్క్ షేడ్. అదో ఇక్కడ ఉంది. కాంప్లిమెంట్ అంటే ఏ కాంప్లిమెంట్ అంటారు. ఇవి మీకు ప్రాబ్లమ్స్, ఇప్పుడు అప్కమింగ్ ప్రాబ్లమ్స్ మీకు అర్థమవుతాయి ఇవి ఎట్లా చేయాలనేది. జస్ట్ నీకు చూపిస్తున్నా. జస్ట్ డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్ అంటే ఏంటంటే ఓన్లీ ఏ ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి. ఇది కూడా రాయొద్దు, ఎందుకంటే ఇది అనేది బీకి కూడా సంబంధం ఉంది కదా, కాబట్టి ఓన్లీ ఏకి సంబంధం ఉండేది మాత్రమే గీకాలి. కాబట్టి ఇది ఇంతనే గీకాలి. సో ఏ మైనస్ బి అంటే ఇది. నెక్స్ట్ బి మైనస్ సి అంటే బి మాత్రమే గీకాలి, ఇది కూడా గీకొద్దు, ఎందుకంటే ఏకి సంబంధం ఉంది. ఇవి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెట్ ఆపరేషన్స్. సెట్ ఆపరేషన్స్ అంటే ఏంది? సెట్ యొక్క ఆపరేషన్స్ ఏంది? యూనియను, ఇంటర్సెక్షన్, నెక్స్ట్ కాంప్లిమెంట్, నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్ అంటే ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవి మీకు సమ్ములో చేసేటప్పుడు అర్థమవుతుంది, లేదంటే ఇప్పుడు రఫ్గా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఏ ఉందనుకో 1 2 3 4 ఉంది, ఏ బి అంటే 1 3 ఉంది. ఏ యూనియన్ బి అంటే ఏలో బీలో ఉన్న ప్రతి ఎలిమెంట్ రాసుకోవాలి. అట్లని రిపీట్ అయిన ఎలిమెంట్స్ రాసుకోవద్దు. ఇప్పుడు 3 ఉంది, 3 ఉంది. సో 3ని 2 సార్లు రాసుకోవాల్సిన అవసరం లేదు, ఒక్కసారే రాసుకోవాలి. సో దీంట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ రాసుకోవాలి. 1 2 3 4. సో ఇక్కడ కూడా 1 3 ఉంది. సో ఇవన్నీ రాసుకోవాలి. అట్లని రిపీట్ ఉండేది రాసుకోవద్దు. ఇప్పుడు 1 3, ఇక్కడ కూడా 1 3 ఉంది. సో కాబట్టి ఒక్కసారి రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏబిసిడి ఉంది, ఇక్కడ ఏబిసిడి XY ఉంది. సో దీంట్లో అన్ని కలిపినట్టు రాసుకోవాలంటే ఏబిసిడి రాసుకోవాలా. సో ఒక్కసారి రాసుకుంటే సరిపోతుంది అన్న కదా ఏబిసిడి. నెక్స్ట్ ఇంకేమైనా XY ఉంది, XY రాసుకోవాలా. సో దీంట్లోటివి ఎలిమెంట్స్ అన్నీ రాసుకోవాలా. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ అంటే ఏంది అర్థం ఏంటంటే దీంట్లో ఉన్న సేమ్ ఎలిమెంట్స్ రాసుకోవద్దు. ఇప్పుడు 1 5 సేమ్ ఉందా ఏబీలా, సో అవి రాసుకోవద్దు. ఇవి ఏ ఇంటర్సెక్షన్ అంటే ఇందులో కామన్ ఉన్న ఎలిమెంట్స్ రాసుకోవాలి. సో ఇందులో కామన్ ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 1 5 1 5. సో అవి రాసుకోవాలి, కామన్ ఎలిమెంట్స్ రాసుకోవాలి. ఇందులో సేమ్ ఉన్న ఎలిమెంట్స్ రాసుకోవాలి. 1 5 1 5 సేమ్ ఉంది. సో ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ అవి ఏలో ఉండాలా, బీలో ఉండాలా. సో అదనమాట ఇంటర్సెక్షన్ అంటే. కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ అంటే ఒక యూనివర్సల్ సెట్ ఇస్తారు, ఏ ఇస్తారు. ఏకు కాంప్లిమెంట్ కనుక్కోమంటే అర్థం ఏంటంటే ఇందులో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఇప్పుడు ఏలో ఉన్న యూనివర్సల్ సెట్ ఉన్న కామన్ ఎలిమెంట్స్ రాసుకోవద్దు. కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ అంటే అర్థం ఏంటంటే ఏ యూనివర్సల్ సెట్లో ఏలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ అనేది తీసేసి మిగిలిన ఎలిమెంట్స్ రాసుకోవాలా. అదో కామన్ ఎలిమెంట్స్ ఏంటి? 1 2 3 1 2 3 ఇవి తీసేయాలా, మిగిలిన 4 5 6 7 రాసుకోవాలి. అదే అనమాట. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఎలిమెంట్స్ రాసుకోవాలి. ఇక్కడ కాంప్లిమెంట్ అంటే కామన్ ఎలిమెంట్స్ తీసేసి మిగిలినవి రాసుకోవాలి, అది ఏ కాంప్లిమెంట్. అది డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్. సో డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్ అంటే ఏ మైనస్ బి అనుకో. ఏ మైనస్ బి అంటే అర్థం ఏంటంటే సేమ్ యాస్టీస్ ఏం రాసుకోవాలంటే కాంప్లిమెంట్ లాగానే కామన్ ఎలిమెంట్స్ తీసేయాలి. కామన్ ఎలిమెంట్స్ ఇందులో ఏమున్నాయి? 5 7 5 7 ఉంది. సో ఇవి తీసేసి ఏలో ఉన్నటువంటి మిగిలిన ఎలిమెంట్స్ రాసుకోవాలి, అది ఏ మైనస్ బి. అదే బి మైనస్ ఏ అనుకో, ఏలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ తీసేసి బీలో మిగిలినవి రాసుకోవాలి, అది బి మైనస్ ఏ. ఓకే, ఇక్కడ కాంప్లిమెంట్లో మాత్రం యూనివర్సల్ సెట్లు ఉన్నవి రాసుకుంటాం కామన్ ఎలిమెంట్స్ తీసేసి. ఇక్కడ మాత్రం ఏ మైనస్ బిలో కామన్ ఎలిమెంట్స్ తీసేసి ఏవి రాసుకుంటాం. బి మైనస్ సి అంటే ఏలో బీలోనో కామన్ ఎలిమెంట్స్ తీసేసి బీలో ఉన్నట్టు రాసుకుంటాం, అది బి మైనస్ సి. ఇది నెక్స్ట్ కామ్యుటేషన్ లా. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎగ్జామ్లు వస్తే ఇవి ప్రాబ్లమ్స్లో ఇవి యూజ్ అయితే. ఏ యూనియన్ బి అన్న, బి యూనియన్ ఏ అన్న ఒకటే, ఏ ఇంటర్సెక్షన్ బి అన్న, బి ఇంటర్సెక్షన్ ఏ అన్న ఒకటే. ఎందుకంటే ఏ బి అంటే ఏలో బీలో ఉన్నటువంటి రాయాలి, బి యూనియన్ ఏ అంటే ఏలో ఉన్నటువంటి రాయాలి. సో ఏదైనా ఒకటే. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏలో బీలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ రాసుకోవాలి, బి ఇంటర్సెక్షన్ ఏ అంటే అర్థమైంది ఏలో కామన్ ఉన్న ఎలిమెంట్స్ రాసుకోవాలి. కాబట్టి ఇవి రెండు ఒకటే. కాబట్టి ఇది కామ్యుటేషన్ లా. ఇవి థీరమ్స్ అనమాట, సెట్స్ యొక్క థీరమ్స్. ఒకవేళ ఎగ్జామ్లో వస్తే గుర్తుపెట్టుకోండి. కామ్యుటేషన్ లా అంటే ఇదన్నా ఒకటే అని అర్థం. నెక్స్ట్ ఏంది? అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లా అంటే ఏ యూనియన్ బి వేసి నెక్స్ట్ ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే ఇది ఈక్వల్ టు ఇది, అంటే ఈ బ్రాకెట్ యూనియన్ సి అన్నా, లేదంటే
ఈ వీటికి ఏదో ఇక్కడికి బ్రాకెట్ పెట్టి ఏదో ఇది రాసిన సేమ్. నెక్స్ట్ ఇది కూడా ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అన్నా, లేదంటే ఏ ఇంటర్సెక్షన్ పెట్టి దీనికి బ్రాకెట్ పెడితే ఇది వస్తుంది. సో అన్న సేమ్, అది అసోసియేటివ్ లా. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా అంటే అర్థం ఏంటంటే ఏ యూనియన్ బి యూనియన్ సి ఉందా, ఈ రెండిటికి యూనియన్ పెట్టి ఇది సపరేట్గా రాస్తే ఇది వస్తుందా, సో అట్లన్నా సేమ్. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఉందా, వీటికి బ్రాకెట్ వేసి వేసి ఇంటర్సెక్షన్ సి అని సపరేట్ రాసినా ఒకటే. సో గుర్తుపెట్టుకోండి మీరు, ఇదేమో ఇదన్నా ఒకటే. ఇది మాత్రం ఏ యూనియన్ బి యూనియన్ సి అన్నా, లేదంటే ఏ యూనియన్ పక్క జరపండి, దీనికి బ్రాకెట్ వేసినా ఒకటే, దీనికి బ్రాకెట్ వేసినా ఒకటే. నెక్స్ట్ రాస్తే ఈ డిస్ట్రిబ్యూటివ్ లా అంటే అర్థమైంది ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే ఈ ఏ యూనియన్ బి యూనియన్ సి అన్నా, లేదంటే దీనికి బ్రాకెట్ వేసి ఇక్కడ సి పక్కకు జరిపిన ఒకటే. సో దీనికి బ్రాకెట్ వేసి సి పక్కకు జరిపిన ఒకటే, అది డిస్ట్రిబ్యూటివ్ లా. నెక్స్ట్ డి మోర్గన్స్ లా ఇన్ సెట్ థియరీ. డి మోర్గన్స్ కూడా ఏంటంటే ఏ యూనియన్ బి, వన్ అంటే ఏందనుకున్న కాంప్లిమెంట్, అదో ఇక్కడ ఉంది చూడండి, ఏ కాంప్లిమెంట్ అంటే 1, లేదంటే ఏసీ అని కూడా అంటారు దాన్ని, ఏసీగా కూడా డినోట్ చేస్తారు. సో ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అన్న ఈక్వల్ టు దీన్ని ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ అన్న ఒకటే, లేదా ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అన్న, లేదంటే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అన్నా సరే ఒకటే. అంటే ఇది ఎట్లా చేస్తారంటే ఫస్ట్ ఏ యూనియన్ బి అంటే ఏలో బిలో ఉన్న ప్రతిదీ రాసుకోవాలి, దానికి కాంప్లిమెంట్ ఎట్లా వస్తుంది, యూనివర్సల్ సెట్తో కంపారిజన్ చేయాలి. యూనివర్సల్ సెట్లో ఉన్నది ఏ యూనియన్ బిలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ తీసేసి యూనివర్సల్ సెట్లో ఉన్న మిగిలినవి రాసేయాలి, అది. సో ఒక జస్ట్ మీకు చెప్పినాను, ఇవి సెట్ థియరీలు, ఏది కామ్యుటేషన్, అసోసియేటివ్, డిస్ట్రిబ్యూటివ్. నెక్స్ట్ డి మోర్గన్స్ లాస్ ఇన్ సెట్ థియరీ. సమ్ చూద్దాం ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఎగ్జాంపుల్ 1, రైట్ డౌన్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రూల్ మెథడ్. రూల్ మెథడ్లో సెట్స్ ఇచ్చినారు వాళ్ళు మనకు, ఇక్కడ ఏ సెట్, ఇప్పుడు సెట్స్ ఇచ్చినారు, మనం ఇవేంటివి రూల్ మెథడ్లో రాయలేదు, సింపుల్, భయపడకండి. ఫస్ట్ సెట్ వచ్చేసి ఏంది 5, 10, 15, 20, 25 ఇచ్చినారు. ఇది మనం ఒకసారి చూస్తే ద రూల్ మెథడ్ సెట్ బిల్డర్ మెథడ్. సో ఈ మెథడ్ అనమాట, వాళ్ళు మనకు సెట్ బిల్డ్ చేసి ఇచ్చినారు, రూల్ మెథడ్లో సాల్వ్ చేయాలి కదా, ఇవి సెట్ బిల్డ్ చేసి ఇచ్చినారా లేనా. సో కాబట్టి మనం దీన్ని రూల్ మెథడ్లో సాల్వ్ చేయాలి. ఫస్ట్ సెట్ చూద్దాం. ఫస్ట్ సెట్ ఏంది 5, 10, 15, 20, 25 ఇచ్చారు. దీన్ని ఏమంటారు రూల్ మెథడ్లో సాల్వ్ చేయాలి. సెట్ ఆల్రెడీ వాళ్ళు బిల్డ్ చేసినారు దీనికి. సో రూల్ మెథడ్లో సాల్వ్ చేయాలంటే సేమ్ ఒకటే కామన్, x/x అనేది కామన్. ఇవన్నీ మీరు గమనిస్తే 5 మల్టిపుల్స్ కదా, 5 ఒకట్ల 5 రెంట్ల 5 మూల 5 నాలుగు 5 5 అంటే ఈ సేమ్ 5 మల్టిపుల్ ఆఫ్ 5. సో ఎక్కటి వరకు 25 వరకు ఇచ్చినారు వాళ్ళు, అంటే 25 అంటే x <= 25 వరకు ఇచ్చినారు. ఎక్కడి నుంచి 5 నుంచి, కాబట్టి 5 <= x. ఇది సెట్ రూల్ మెథడ్ వాళ్ళు సెట్ ఇచ్చిన దానికి. నెక్స్ట్ చూస్తే 1, 4, 9, 16, 25, 36 ఇచ్చినారు, అవునా. దీనికి రూల్ మెథడ్లో ఎలా అంటే సేమ్ యాస్టేజ్, ఫస్ట్ది మాత్రం x/x కామన్, గుర్తుపెట్టుకోండి మీరు ఈజీ. ఇది ఏంటిదో కనుక్కుందాం ఫస్ట్. 1, 4, 9, 16, 25, 36 ఇవి ఏంటివి, 1 స్క్వేరు, 4 అంటే 2 స్క్వేరు, 9 అంటే 3 స్క్వేరు, 16 అంటే 4 స్క్వేరు, 25 అంటే 5 స్క్వేరు, 36 అంటే 6 స్క్వేర్, అంటే ఇవన్నీ స్క్వేర్లు. అదో x/x ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చూడదు, x <= 36 అంటే x/x ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ ఇవి ఏంటివి అనేది నెక్స్ట్. అండ్ ఎంతవరకు x <= 36, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది 1 నుంచి. సో 1 <= ఇది సెట్, ఇది. నెక్స్ట్ వచ్చేసి 1, 3, 7, 9, 11, 13 ఇవన్నీ ఏంటివి ఆడ్ నెంబర్స్. సరి సంఖ్యలు అంటే ఈ ఆడ్ నెంబర్స్ అంటే ఏంది బేసి సంఖ్యలు అనమాట. సో బేసి సంఖ్యలు. సరి సంఖ్యలు ఈవెన్ నెంబర్స్ అంటే 2, 4, 6 అట్లా. సో ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్. సో x/x కామన్, ఇవన్నీ ఆడ్ నెంబర్స్ అని రాసినారు, ఈజ్ అన్ ఆడ్ నెంబర్స్. అండ్ ఎక్కడి నుంచి x <= 13 అంటే ఏంది 13 వరకు. సో x <= 13 ఎక్కడి నుంచి 1 <= x అని ఇలా రాయాలంతే. నెక్స్ట్ ఇవన్నీ నెక్స్ట్ ఇచ్చినారు
x/x కామన్. ఇవన్నీ ఏంటివి? ఇంటీజర్స్ కూడా ఏంటివి? ఇవన్నీ ఈజ్ ఏ నెగిటివ్ ఇంటీజర్స్ అనా. అండ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చినారు అనేది ఇక్కడ రాయాలా. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చిందంటే చూడు -1 నుంచి వచ్చింది అవునా. సో కాబట్టి -1 నుంచి రివర్స్ వచ్చినాయి -10 వరకు. కాబట్టి మనం స్టార్టింగ్ రాయాల్సింది ఇక్కడ x <= -1. సో x <= ఇక్కడ -1. సో -1 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి పోయినాయి? రివర్స్ పోయినాయి. సో వెనకాల -10 అని రాయాలి. ఇది నెగిటివ్ ఇంటీజర్స్ది. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇది టేబులర్ మెథడ్లో రాయమంటారు. ఇక్కడ చూస్తే మీరు 2 మెథడ్లు, రూల్ మెథడ్, ఫస్ట్ టేబులేషన్ మెథడ్. సో అదనమాట. టేబులర్ మెథడ్ అంటే ఈజీ. వీళ్ళు ఏమన్నారు ఇక్కడ x/x ఈజ్ ఏ కామర్స్ టీచర్ ఇన్ యువర్ కాలేజ్ అని ఇచ్చినారు. నెక్స్ట్ ఇది మనం రాయాలి. అంటే x/x అనేది ఈజ్ ఏ కామర్స్ టీచర్ ఇన్ యువర్ కాలేజ్. ఈ x/x అనేది కామర్స్ టీచర్స్ ఇన్ యువర్ కాలేజ్ అన్నారు. సో ఒక 5 నేమ్స్ అనేది రాయాలి అంతే. కామర్స్ టీచర్స్ యొక్క 5 నేమ్స్, మీకు ఇష్టం వచ్చిన నేమ్స్ ఒక 5 రాయండి అంతే. టేబులర్ మెథడ్ అంటే ఇక్కడ ఏమన్నా x/x ఈజ్ ఏ లెటర్ ఆఫ్ ద వర్డ్ మ్యాథమెటిక్స్. x/x అనేది ఏంది? ఈజ్ ఏ లెటర్ ఆఫ్ ద వర్డ్ ఏంది? మ్యాథమెటిక్స్ యొక్క లెటర్స్ రాయమంటున్నారు. x/x ఈజ్ ఏ లెటర్ అంటున్నారు. ఇదేమన్నా x/x ఈజ్ ఏ కామర్స్ టీచర్ అన్నారు కాబట్టి టీచర్ నేమ్స్ రాయమన్నారు. x/x ఈజ్ ఏ లెటర్ అంటున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన దాంట్లో లెటర్స్ సపరేట్ రాయండి. M, A, T, H, E, M, అట్లా కామాస్ పెట్టి రాయండి. సెట్ అనేది ఈ సెట్లో రాయాల. M, A, T, అట్లా. సో అది తర్వాత x/x ఈజ్ ఏ డివిజర్ ఆఫ్ 30 అన్నారు. x/x అనేది ఏంటిది? ఈజ్ ఏ డివిజర్ అంట 30కి. అంటే ఫస్ట్ నుంచి 1 నుంచి లెక్క పెట్టాలా. 1 నుంచి లెక్క ఈజ్ ఏ డివిజర్ ఆఫ్ 30. సో 30కి డివైడ్ అవుతుందా? సో మనము 30 యొక్క ఏమంటారు 30ని వేటితో డివైడ్ చేస్తామో వాటివి పేర్లు రాయమంటారు. x/x ఈజ్ ఏ డివిజర్ అంటే 30తో డివిజన్ చేయగలుగుతుంది. అంటే 30 డివైడెడ్ బై 1 చేయగలుగుతాం కదా, 30 వస్తుంది. సో 1 రాసుకుందాం. నెక్స్ట్ 30 డివైడెడ్ బై 2 చేయగలుగుతాం కదా, డివిజరే కదా 2 అనేది. కింద ఉండేటివన్నీ డివిజర్లు అంటారు. సో x/x ఈజ్ ఏ డివిజర్ అంటే కింద ఉండేటివి అనమాట. సో 30 డివైడెడ్ బై 2 చేస్తే 15 వస్తుంది కదా, డివిజరే కదా. సో డివిజర్ అంటే ఏంది? 0 రావాలన్నమాట. 0 అంటే ఏంది? పాయింట్స్ రావద్దు. మెయిన్ ఇది గుణింపబడాలన్నమాట అంతే. ఇప్పుడు 2 అయింది. నెక్స్ట్ ఏంది? 3 డివైడెడ్ బై 30 అంటే ఏంది? 30 డివైడెడ్ బై 3 చేయాలి. చేస్తే ఏంది? 10 వస్తుంది. అట్లా మనము ఎంతవరకు చేయాలంటే 30 వరకు చేయాలి. ఇక్కడ +or-15 వరకు ఇచ్చినారు. +or-30. నెక్స్ట్ ఇది వీళ్ళు రాంగ్ ఇచ్చినారు బుక్లో. సో మీకు ఆల్రెడీ ఎగ్జామ్లో క్యాలిక్యులేటర్ మీకు తీసుకుపోయి అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి మీరు క్యాలిక్యులేటర్ తీసుకొని 1 నుంచి కొట్టండి. 1 కొడితే వస్తుంది 30 డివైడెడ్ బై 1. 30 డివైడెడ్ బై 2 చేస్తే వస్తుంది. ఏమొస్తుంది అంటే 30 డివైడెడ్ బై 2 చేస్తే 15 రాయాలి. 15.30 15 పాయింట్లు వచ్చేది తీసుకోదు. పాయింట్స్ రాకుండా ఇట్లా రావాలన్నమాట అంతే. సో 30 డివైడెడ్ బై 3 చేయాలి. 30 డివైడెడ్ బై 4, 30 డివైడెడ్ బై 5, 30 డివైడెడ్ బై 6, 30 డివైడెడ్ బై 7 చేస్తే ఏమొస్తుంది? పాయింట్స్ వస్తుంది. అది కాదు 30 డివైడెడ్ బై 8 చేస్తే పాయింట్స్ వస్తుంది. 30 డివైడెడ్ బై 9 చేసినా పాయింట్స్ వస్తుంది. సో 30 డివైడెడ్ బై 10 చేస్తే పాయింట్స్ రాదు. మీరు క్యాలిక్యులేట్ చేయండి ఎగ్జామ్లో. 30 డివైడెడ్ బై 11 చేస్తే పాయింట్స్ వస్తుంది, తీసుకోకండి. 12, 13, 14 తీసుకోకండి, 15 వస్తుంది. నెక్స్ట్ 16, 17, 18, 19, 20, 21, 22 ఏది రాదు. నెక్స్ట్ మళ్ళీ 13 వస్తుంది. సో దీనికి ఇది ఎండ్ అయిపోతుంది. 30 వరకు చెక్ చేసుకోండి. నెక్స్ట్ x/x ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్స్. ఏమన్నా x/x అనేది ఏంటో ఒక న్యాచురల్ నెంబర్స్ అంట. << 20 అంటే 20 ఈక్వల్ 20 అంటే 20 వరకు ఈక్వల్ అన్నారు కాబట్టి 20 వరకు మనము న్యాచురల్ నెంబర్స్ రాయండి 1 నుంచి. సో x/x ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అన్నారు కాబట్టి న్యాచురల్ నెంబర్స్ రాయండి. 1 2 3 4 5 ఎంతవరకు రాయమన్నారు? 20 వరకు రాయమన్నారు. 20 దాకా రాయండి అంతే. ఇవి టేబులర్ మెథడ్ ఈజీ. పవర్ సెట్స్ అంటే ఏంది? వాళ్ళు ఒకటి ఇచ్చినారు. పవర్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 2n గుర్తుపెట్టుకోండి అంతే. ఇదే ఫార్ములా పవర్ సెట్కి. అంటే ఏంటంటే వీళ్ళు 2n అంటే ఏంటంటే ఇవి లెక్క పెట్టడం. ఇవన్నీ 2 కదా, మీద రాయండి. అప్పుడు 2² అంటే ఎంత? 4. సో 4 ఫార్మాట్లో మనము సెట్ అనేది బిల్డ్ చేయాలి. అంటే పవర్ సెట్ = 4 కదా వచ్చింది చూడండి. సో పవర్ సెట్స్ 4 రాయాల. 4 ఎట్లా రాస్తారంటే వీళ్ళు ఇచ్చింది A = 3 4 కదా. ఫస్ట్ ఏం చేస్తారంటే A పెద్దగా ఇట్లా పెట్టుకోండి. ఫస్ట్ ఇదంతా రాయండి చిన్నగా. ఇది ఒక సెట్. నెక్స్ట్ 3ని సపరేట్ రాయండి. 4 రావాలా. 4ని సపరేట్ రాయండి. నెక్స్ట్ ఎంటీ సెట్ రాయాల. ఎంటీ అంటే ఇది.
సో ఎండ్ అయిపోతుంది. ఇది పవర్ సెట్ అంటే. మళ్ళీ బ్రాకెట్ కూడా క్లోజ్ చేయాలి, మెయిన్ బ్రాకెట్. ఇది పవర్ సెట్ అంటే. సో ఇది ఎన్ని రాయాలనేది లెక్క పెట్టడానికి ఇది 2n అంటే ఏంది, n అంటే ఏంది 1 2 2 స్క్వేర్ అంటే 4 రావాలా. 4 రావాలంటే ఇవి రెండు కలిపి ఒకసారి రాయాలి. ఇది సపరేట్, ఇది సపరేట్. లాస్ట్కి ఇది కంపల్సరీ. ఇది ఏమంటారు, ఇది ఎంటీ సెట్. సో అదా ఇది. నెక్స్ట్ అదా 1 2 3 ఉంది. 1 2 3 అంటే ఏంది 2n కదా, అంటే 2n అంటే ఏంది 1 2 3 క్యూబ్ అంటే 8 సార్లు రాయాలి 1 2 3ని. 1 2 3ని 8 సార్లు రాయాలి. ఇక్కడ చూడండి ఎలా రాయొచ్చు అంటే 1 2 3ని ఎలా రాయొచ్చు అంటే చూడండి ఒకసారి నేను చెప్తా. పెద్దగా ఇది వేయండి. ఫస్ట్ ఏం చేస్తారు మీరు, 1 2 3 రాయండి. 1 2 3 ఇది ఒకటే. 1 2 ఇది ఒకటి రాయండి ఫస్ట్. 1 2 2 3 తర్వాత 3 1 దాని మీద 1 2 2 3 3 1 రాసినాం అవునా. నెక్స్ట్ ఏం చేస్తారంటే సపరేట్ రాయండి. 1ది సపరేట్, 2ది సపరేట్, 3ది సపరేట్. 1 సపరేట్, మళ్ళీ 2ది సపరేట్, 3ది సపరేట్ రాసినారా. తర్వాత లాస్ట్ది ఏం చెప్పినా నేను, ఎంటీ సెట్ అనేది కామన్. ఎంటీ సెట్ రాయమన్నా కదా, లాస్ట్కి ఎంటీ సెట్ అని ఇది రాయండి. రాసి దీన్ని క్లోజ్ చేయండి. తర్వాత మెయిన్ బ్రాకెట్ క్లోజ్ చేయండి. సో మీరు లెక్క పెడితే ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 అవునా. కాబట్టి 8 వచ్చినాయి కదా. 2 to the power of 3 అంటే 8 కదా, 8 వచ్చినాయి కదా. సో ఇది అంటే మీరు ఇది ఏం చేయాలంటే మెయిన్ 1 2 3 కలిపి ఒకసారి రాయాలా. నేను రాసిన చూడండి ఏదో 1 2 3 కలిపి రాయండి. ఇవి రెండు కలిపి ఒకటి రాయండి, ఇవి రెండు కలిపి ఒకటి రాయండి, ఇది కలిపి ఒకటి రాయండి. మళ్ళీ వీటిని సపరేట్, 1 సపరేట్, 2 సపరేట్, 3 సపరేట్, లాస్ట్కి ఎంటీ సెట్. సో ఇదే అనమాట పవర్ సెట్ అంటే. పవర్ సెట్ ఈక్వల్ టు 8. సో ఇది రాయాలంతే. నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్ 4. మనకి ఇక్కడ డేట్ ఇచ్చినారు, అంటే యూనివర్సల్ సెట్ ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏ ఇచ్చినారు, బి ఇచ్చినారు. మనం ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇది చూడండి అగా యూ ఇచ్చినారు అవునా. ఇది రఫ్ కూడా మీకు చెప్పేస్తా, ఇదంతా అవసరం లేదు. యూ ఇచ్చినారు, ఏ ఇచ్చినారు, బి ఇచ్చినారు. ఏ కాంప్లిమెంట్ అంటున్నారు. ఏ కాంప్లిమెంట్ అంటే ఏంది, ఇందులో మీరు ఎగ్జామ్లో రాసుకునేటప్పుడు ఇలా నేను రఫ్గా చెప్తున్నా, యూ రాసుకోండి, ఏ రాసుకోండి, తర్వాత ఏ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయనికే చూడండి. సో మీకు యూలో ఏలా కామన్గా ఉండేటివి ఏంటివి 3 4 5 6. ఇక్కడ 3 4 5 6. సో ఇవి రిమూవ్ చేసి మిగిలినవి రాయండి. యూలో ఉండేటివి 1 2 7 8 9 10. అదో 1 2 7 8 9 10 ఇంతే. ఏ కాంప్లిమెంట్ అంటే ఇందులో కామన్గా ఉండేట్టు తీసేసి మిగిలినవి రాసుకోవాలా. అదే అనమాట. ఏ మైనస్ బి అంటే ఏంది, ఏ మైనస్ బి అంటే ఫస్ట్ ఏ బి. మీరు ఏ మైనస్ బి అంటే ఎగ్జామ్లో కూడా రాసేటప్పుడు ఏ రాసుకోవాలి ఫస్ట్. 3 4 5 6 బి రాసుకోండి 1 2 3 4. సో ఏ మైనస్ బి అంటే ఎలా రాయాలంటే చూపిస్తున్నా చూడండి. 3 4 5 6 మైనస్ బి 1 2 3 4 ఇలా రాయండి. సో ఏ మైనస్ బి అంటే ఇందులో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి 3 4 3 4. సో ఈ కామన్ ఎలిమెంట్స్ తీసేసి ఏలో ఉన్న మిగిలినవి రాయండి 5 6. ఇది అనమాట. సో బి మైనస్ ఏ అంటే ఏంటి అంటే బి 1 2 3 4 నెక్స్ట్ మైనస్ ఏ 3 4 5 6 అంటే అర్థమైంది. ఈ రెండిట్లో కామన్ ఉన్న ఎలిమెంట్స్ ఏంటి 3 4 3 4. బి మైనస్ ఏ అన్నారు కాబట్టి ఫస్ట్ బి అన్నారు కాబట్టి బీలు ఉన్నట్టు రాసుకోవాలి, మిగిలినవి కామన్ ఎలిమెంట్స్ కాకుండా 5 6. ఇది సింపుల్. నెక్స్ట్ ఏంది బి కాంప్లిమెంట్ అన్నారు. సారీ ఇది బి కదా, ఈ 5 6 అని రాసినాను తప్పు. ఎందుకంటే బి అనేది ఇది కదా బి. సో కాబట్టి బీలో ఉన్న ఏమంటారు ఎలిమెంట్స్ 1 2. సో బి మైనస్ ఏ అంటే ఏంటంటే బీలో ఏలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏంది 3 4 3 4. సో ఇవి తీసేసి బీలో ఉన్న మిగిలినవి ఏంది 1 2 రాయాల. ఏ మైనస్ బి అంటే ఏంది ఏలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ తీసేసి ఏలో ఉన్నట్టు రాయాల 5 6. ఇలా ఏలో బీలో ఉన్న కామన్స్ తీసేసి బీలో ఉన్నట్టు రాయాల, అంటే 1 2 రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగినారు, ఏ కాంప్లిమెంట్ అయిపోయింది, ఏ మైనస్ బి అయిపోయింది, బి కాంప్లిమెంట్ కనుక్కోవాలంటే ఫస్ట్ మీరు ఎగ్జామ్లో కూడా యూ రాసుకోండి. 1 2 3 4 5 6 7 8
9 10. సో ఇవి రాసుకోండి. నెక్స్ట్ బి రాసుకోండి. బి ఏంది 1 2 3 4. సో బి కాంప్లిమెంట్ అంటే అర్థం ఏంది? కామన్ ఎలిమెంట్స్ తీసేయాలి. బి కాంప్లిమెంట్ అంటే ఇందులో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్న కామన్ ఎలిమెంట్స్ మీరు తీసేయాలి. తీసేసి నెక్స్ట్ 5 6 7 8 9 10 ఇవి రాసుకోవాలి. 5 6 7 8 9 10 ఇది. ఎగ్జాంపుల్ 5 ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఏబిసి. సో ఏబిసి ఇచ్చినారు మనకి ఏ యూనియన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి కనుక్కోమన్నారు. సో ఇది ఈజీ. అదో సేమ్ ఇక్కడనే చూపిస్తున్నా. యూనియన్ బి అంటే ఏ రాసుకోవాలా, యూనియన్ బి రాసుకోవాలా. సో ఇందులోనే అన్ని ఎలిమెంట్స్ రాసుకోవాలా. రిపీటేటివ్ అంటే రిపీట్ అయ్యే ఎలిమెంట్స్ మాత్రం ఒక్కటేసారి రాసుకోవాలా, అవి రిపీట్ రాసుకోవద్దు. సో ఇందులో ఉన్న టోటల్ అన్ని ఎలిమెంట్స్ రాసుకోవాలా. ఏబిసిడిఈ ఏబిసిడిఈ రాసుకోవాలి. ఇక్కడ ఏబి ఉందని రిపీట్ రాసుకోవద్దు. రిపీట్ కాకుండా అన్ని ఎలిమెంట్స్ రాసుకోవాలి. ఏలో ఉన్న బిలోనే ఎలిమెంట్స్. సో ఏబిసిడిఈ తర్వాత ఎక్స్ వై. సో అన్ని ఎలిమెంట్స్ రాసుకోవాలి రిపీట్ కాకుండా ఎలిమెంట్స్. అది ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటంటే ఏ రాసుకోండి, ఇంటర్సెక్షన్ పెట్టుకోండి, బి రాసుకోండి. ఇందులో ఉన్న కామన్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. కామన్ ఎలిమెంట్స్ చూస్తే ఏ సి. సో ఇవి రెండు ఉన్నాయి కామన్ ఎలిమెంట్స్. జాగ్రత్తగా చూసుకోండి కామన్ ఎలిమెంట్స్ ఏవేవి ఉన్నాయి అనేది. తొందరపడి ఎగ్జామ్లో రాయకండి. సో జాగ్రత్తగా గమనించి చూసుకోండి. ఏసి మాత్రమే కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి అన్నారు. సో ఇట్లా నెక్స్ట్ థర్డ్ వన్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి. సో ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి థర్డ్ వన్. ఇక్కడ మనం చూస్తే ఈ దీంట్లో మీరు ఏ యూనియన్ బి కనుక్కొని తర్వాత ఇంటర్సెక్షన్ సి చేయకండి. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న పార్ట్ ఫినిష్ చేయండి. బ్రాకెట్లో ఉన్న పార్ట్ ఏంది? బి ఇంటర్సెక్షన్ సి. సో బ్రాకెట్లో ఉన్న పార్ట్ ఫినిష్ చేయండి. అంతేగాని ఏ యూనియన్ బి చేసి తర్వాత ఏ యూనియన్ బికి ఇంటర్సెక్షన్ సి చేయకండి. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న పార్ట్ ఫినిష్ చేయండి. లేదంటే మీరు తప్పుగా ఎగ్జామ్లో రాసినట్టయితే మార్క్స్ అనేటివి లూజ్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న పార్ట్ కంప్లీట్ చేయండి. బ్రాకెట్లో బి ఇంటర్సెక్షన్ సి ఉంది, అవునా? అదో బ్రాకెట్లో బి ఇంటర్సెక్షన్ సి ఉంది, అది కంప్లీట్ చేయండి. బి అంటే బి యొక్క సెట్ రాసుకోండి. ఇంటర్సెక్షన్ సి సెట్ రాసుకోండి. సో బి ఇంటర్సెక్షన్ సి అంటే బిలో సిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏంది? ఏసి. సో అది రాసుకోండి. నెక్స్ట్ ఇది అయిపోయాక వీళ్ళు ఏమన్నారు? ఏకు బి ఇంటర్సెక్షన్ సికి యూనియన్ చేయండి. అంటే అదో ఇది ఒకసారి మీకు చూపిస్తా. ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఉంది. సో ఏ వాల్యూస్ అంటే ఏంది? ఏ బి సిఈ. సో ఇంటర్సెక్షన్ ఇది యూనియను, ఇది ఇంటర్సెక్షన్. సో యూనియను బి ఇంటర్సెక్షన్ సి అంటే కామన్ ఎలిమెంట్స్ ఎన్ని వచ్చినాయి మనకి? ఇక్కడ ఏసి వచ్చింది. సో ఏసి రాసుకొని నెక్స్ట్ ఏం చేయాలంటే దీంట్లో ఏ అండ్ బి ఇంటర్సెక్షన్ సిలో ఉన్న యూనియన్ అంటే ఏంది? అన్ని ఎలిమెంట్స్ రాసుకోవాలి. ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్, బి ఇంటర్సెక్షన్ సిలో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్. ఎందుకంటే వీటికి మధ్య యూనియన్ చేస్తున్నాం మనం. సో అన్ని ఎలిమెంట్స్ అంటే ఏంది? ఏ బి సిఈ రాసుకోవాలి. ఏ బి సిఈ. ఈ ఏసీ రాసుకోవద్దు, ఎందుకంటే ఏసీ అనేది ఆల్రెడీ దీంట్లో ఉంది కాబట్టి రిపీట్ రాసుకోవద్దు. సో కాబట్టి ఏబిసిఈ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి. నెక్స్ట్ సమ్ ఎగ్జాంపుల్ 6 ఏబిసి సెట్లు ఇచ్చిన వీళ్ళు మనకు ప్రూవ్ దట్ అని ఇది ఈక్వల్ టు ఇది ఈక్వల్ టు ఇది ఈక్వల్ టు ఇది ఈక్వల్ టు ఇది ప్రూవ్ చేయమన్నారు. ఫస్ట్ మనం రాసుకుందాం. ఏ యూనియన్ బి యూనియన్ సి ఈక్వల్ టు ఏ యూనియన్ బి యూనియన్ సి. సో ఫస్ట్ మనము ఈ బ్రాకెట్లో ఉన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాను. సో ఫస్ట్ మనం బ్రాకెట్లో ఉన్న పార్ట్ తీసుకుందాం. ఫస్ట్ మనము లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ పార్ట్ తీసుకుందాం. నెక్స్ట్ రైట్ సైడ్ ఉన్న ఈ పార్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇవి రెండు ఈక్వల్ లేనో తర్వాత తెలుస్తుంది. ఫస్ట్ ఈ పార్ట్ తీసుకుందాం. ఏ యూనియన్ బి లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ యూనియన్ సి అన్నారు. సో ఈ పార్ట్ తీసుకొని ఫస్ట్ మనం బ్రాకెట్లో ఉన్న పార్ట్ కంప్లీట్ చేయమని చెప్పినా కదా. సో ఏ యూనియన్ బి కంప్లీట్ చేయాలి. ఫస్ట్ మనం ఏ వాల్యూస్ రాసుకోవాలి. ఎగ్జామ్లో కూడా మీరు 1 2 3 4 7. బి వాల్యూస్ వచ్చేసి 2 3 4 8. సి వాల్యూస్ వచ్చేసి 1 3 4 9. సో ఫస్ట్ మనము బ్రాకెట్లో ఉన్న పార్ట్ కంప్లీట్ చేసుకోవాలి. ఏ యూనియన్ బి అంటే ఏ అంటే 1 2 3 4 7 యూనియన్ బి అంటే 2 3 4 8. సో ఇందులో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ రాసుకోవాలి యూనియన్ అంటే. సో 1 2 3
4 7 2 3 4 ఇందులో కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా మళ్ళీ ఒక్కసారే రాసుకోవాలా, మళ్ళీ రిపీటెడ్గా రాసుకోవద్దు. 8 రాసుకోవాలా. ఇది ఏ యూనియన్ బి. సో వీళ్ళు నెక్స్ట్ ఏంది బ్రాకెట్లు ఉన్నది కనుక్కున్నాం కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే మొత్తం ఇంకా నెక్స్ట్ ఈ పార్ట్ మొత్తం తీసుకోవాలి. ఏ యూనియన్ బి యూనియన్ సి చేయాలి. అంటే ఏ యూనియన్ బి అంటే ఎంత, ఇది కదా, అది రాసుకోవాలి. 1 2 3 4 7 8 యూనియన్ సి తీసుకోవాలి. 1 3 4 9. సో యూనియన్ అంటే ఇందులో ఉన్నట్టు అన్నీ రాసుకోవాలా. సో అన్నీ రాసుకోవాలా, రిపీట్గా రాసుకోవద్దు. 1 2 3 4 7 8 ఇవన్నీ రాసుకున్నా. 1 3 4 ఆల్రెడీ ఇందులో ఉన్నాయి. ఇక్కడ 9 ఒకటి రాసుకోవాలా. ఇది సో ఇక్కడ మనం గమనిస్తే నెక్స్ట్ ఈ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. కనుక్కున్నామా లేదా. ఫస్ట్ ఏ యూనియన్ బి చేస్తే వాల్యూ ఇంత వచ్చింది. తర్వాత ఏ యూనియన్ బి యూనియన్ సి చేసినాం. అంటే ఏ యూనియన్ బికు సికు యూనియన్ చేసినాం. ఏ యూనియన్ బి యూనియన్ సికు అంటే ఈ రెండింటికి మధ్య యూనియన్ చేస్తే అన్ని ఎలిమెంట్స్ రాసుకున్నాం. సో ఈ పార్ట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ పార్ట్ తీసుకోవాలి. ఈ పార్ట్ అదో ఏ యూనియన్ బి యూనియన్ సి. నేనేం చెప్పిన బ్రాకెట్లు ఉండేది ఫస్ట్ ఫినిష్ చేయాలి. సో బి యూనియన్ సి తీసుకోవాలి. బి యూనియన్ సి తీసుకుంటే బి ఎంత 2 3 4 8 యూనియన్ సి. ఎగ్జామ్లో కూడా మీరు తొందరపడి రాయకండి, స్టెప్స్ వైజ్గా మంచి క్లియర్గా నీట్గా రాయండి. ఎగ్జామ్స్ మంచి మార్క్స్ వస్తాయి అలా రాస్తే. సో సి తీసుకుంటే యూనియన్ అంటే అన్ని ఎలిమెంట్స్ రాసుకోవాలి. సో 2 3 4 8 1 2 3 4 1 2 3 4 ఆల్రెడీ 3 4 ఇందులో కూడా ఉంది, రిపీట్ రాసుకోవద్దు కాబట్టి నెక్స్ట్ 8 9 రాసుకోవాలి. ఈ పార్ట్ కంప్లీట్ అయింది కాబట్టి మొత్తం తీసుకుందాం. ఇంకా ఏ యూనియన్ బి యూనియన్ సి. సో ఏ అంటే ఏంది 1 2 3 4 7 యూనియన్ బి యూనియన్ సి ఫైండ్ అవుట్ చేసినాం కదా. ఇది రాసుకోండి. 1 2 3 4 8 9 యూనియన్ అంటే అన్నీ రాసుకోవాలా, రిపీట్ కాకుండా. 1 2 3 4 1 2 3 4. నెక్స్ట్ ఏమున్నాయి 7 8 9. సో ఏ యూనియన్ బి యూనియన్ సి. నెక్స్ట్ వీళ్ళు ఏమన్నారు, ఏ యూనియన్ బి యూనియన్ సి ఈక్వల్ టు అంటే ఈ పార్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్ రైట్ సైడ్ పార్ట్ ఈక్వల్, ప్రూవ్ దట్ అంటున్నారు. సో కాబట్టి మనం ఇక్కడ ఈ పార్ట్ది కంప్లీట్ చేసినాం కదా, ఇది వచ్చింది. నెక్స్ట్ ఈ పార్ట్ది చేస్తే ఇది వచ్చింది. చూసుకోండి కదా 1 2 3 1 2 3 4 7 4 7 8 9 8 9. సో ఈక్వల్ కదా. కాబట్టి మీరు ఏం రాస్తారంటే ఏ యూనియన్ బి ఇది యూనియన్ సి ఈక్వల్ టు ఇది. ఈక్వల్ అయిందా లేదా. సో వీలైతే ఇది రాయండి. దీని ఆన్సర్ 1 2 3 4 7 8 9 ఈక్వల్ టు దీనిది 1 2 3 4 7 8 9 ఈక్వల్ అయింది. సో ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఫస్ట్ మనం కంప్లీట్ చేసినాం. నెక్స్ట్ ఏముంది, ఇది మీరు చేయండి, ఇది హోంవర్క్ మీకు. సేమ్ ఎట్లా చేస్తారంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న పార్ట్ ఫినిష్ చేయండి. ఏ ఇంటర్సెక్షన్ బి చేయండి. అంటే ఏలో బిలో కామన్ ఉన్న ఎలిమెంట్స్ తీసుకోండి. ఏలో బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ తీసుకొని అది ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. నెక్స్ట్ దానికి ఇంటర్సెక్షన్ సి చేయండి. అంటే ఏ ఇంటర్సెక్షన్ బికి ఏవైతే వాల్యూస్ వచ్చినాయో దాంతో ఇంటర్సెక్షన్ సి చేయండి. అంటే ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ సిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ తీసుకొని అది లెఫ్ట్ సైడ్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ రైట్ సైడ్ ఉన్న పార్ట్ బి ఇంటర్సెక్షన్ సి చేయండి. అంటే బి సిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ తీసుకుంటే బి ఇంటర్సెక్షన్ సి వస్తుంది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి చేయండి. అంటే ఏని బి ఇంటర్సెక్షన్ సితో ఇంటర్సెక్షన్ చేయాలి. అంటే ఏలో ఉన్నటువంటివి బి ఇంటర్సెక్షన్ సికి ఆల్రెడీ వాల్యూ వచ్చి ఉంటుంది కదా సమ్. సో అవి రెండిట్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ తీసుకోండి. తీసుకుంటే ఈ రైట్ సైడ్ పార్ట్ వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అనేది ఈక్వల్ రావాలి. అదే వాళ్ళు ప్రూవ్ చేయమన్నారు, ప్రూవ్ దట్ అని.
సి చూడండి, ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి. అంటే ఇది ఒకసారి మీరు చూడండి, ఇది నేను చూపిస్తా. ఇది కూడా సేమ్ యాస్టీజ్. కావాలంటే అదో ఫస్ట్ బి ఇంటర్సెక్షన్ సి చేయండి, బ్రాకెట్లో ఉన్నది. ఇది హోంవర్క్ మీకు. బి ఇంటర్సెక్షన్ సి చేయండి, చేస్తే మీకు వస్తుంది కదా. వచ్చిన ఆ వాల్యూతో తర్వాత ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి, అంటే బి ఇంటర్సెక్షన్ సికి వచ్చిన వాల్యూతో ఏని రెండు యూనియన్ అంటే ఏలో ఉన్న అన్ని వాల్యూస్ బి ఇంటర్సెక్షన్ సిలో ఉన్న అన్ని వాల్యూస్ రాసుకోవాలి. అది లెఫ్ట్ సైడ్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ రైట్ సైడ్ బ్రాకెట్లో రైట్ సైడ్ వాటిలో ఫస్ట్ ఏ బ్రాకెట్లో ఉన్న పార్ట్ ఫినిష్ చేయమని చెప్పాను కదా. సో ఇక్కడ బ్రాకెట్లో రెండు ఉన్నాయి, ఇదొకటి ఉంది బ్రాకెట్లో, ఇదొకటి ఉంది. ఫస్ట్ ఏ యూనియన్ బి చేయండి, వస్తుంది వాల్యూ. తర్వాత నెక్స్ట్ బ్రాకెట్లో ఏ యూనియన్ సి ఉంది, సో అది చేయండి, వాల్యూ వస్తుంది. ఈ వీటికి మధ్య ఇంటర్సెక్షన్ చేయండి. ఇది ఎలా అంటే ఫస్ట్ ఏ యూనియన్ బి, ఉదాహరణకు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏ యూనియన్ బి అంటే మీకు 1 3 ఉదాహరణకు చెప్తున్న ఎగ్జాంపుల్ ఇట్లా వచ్చిందనుకో. నెక్స్ట్ ఏ యూనియన్ సి అంటే మీకు ఉదాహరణకు 1 4 5 వచ్చిందనుకో. వీళ్ళు ఏమంటున్నారు, ఏ యూనియన్ బిని ఏ యూనియన్ సిని ఇంటర్సెక్షన్ చేయమంటున్నారు. అంటే ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి. సో అంటే అర్థమైంది. ఏ యూనియన్ బి ఆల్రెడీ మనకి ఇది వచ్చింది కదా, ఎగ్జాంపుల్గా చెప్తున్నా నేను. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి అంటే ఇది 1 4 5. అంటే వీటికి ఇంటర్సెక్షన్ అంటే ఏంది, కామన్ ఎలిమెంట్స్. అంటే వీటిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ రాయాల. కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, 1 మాత్రమే ఉంది. సో 1 ఇది అనమాట. సో ఈ రకంగా చేయండి, ఇది హోంవర్క్ మీకు. సో ఇక్కడ వచ్చిన ఈ వాల్యూ మళ్ళీ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి, ఇది చేసిన ఈ వాల్యూ అనేది సేమ్ ఉండాలి. ప్రూవ్ దట్, అదే ప్రూవ్ చేయమంటున్నారు. నెక్స్ట్ ఇది కూడా సేమ్ బి యూనియన్ సి చేయండి. ఫస్ట్ బి యూనియన్ సి చేస్తే సమ్ వాల్యూ వస్తుంది కదా. వచ్చినాక దాన్ని యాజ్ వెల్ యాజ్ ఏలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ తీసుకోండి, అది లెఫ్ట్ సైడ్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసి ఏ ఇంటర్సెక్షన్ బి, ఏలో బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ తీసుకోండి. ఏ ఇంటర్సెక్షన్ సి అంటే ఏలో ఉన్న సిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ తీసుకోండి, వస్తుంది. తర్వాత యూనియన్ చేయమంటున్నారు. అంటే ఇక్కడ వచ్చిన వాల్యూకి ఇక్కడ వచ్చిన వాల్యూని యూనియన్ అంటే ఇందులో ఉన్న అన్ని ఎలిమెంట్స్, ఇందులో ఉన్న అన్ని ఎలిమెంట్స్ రాసుకోవాలా. ఉదాహరణకు నేను చెప్తున్నా చూడదా, ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి అన్నారు. అంటే ఉదాహరణకు మనకు ఏ ఇంటర్సెక్షన్ బిలో 3 4 వచ్చిందనుకో, యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సిలో ఒకవేళ 4 5 వచ్చిందనుకో. సో ఇవి రెండిట్లో ఉన్నటువంటి యూనియన్ చేయమంటున్నారు. యూనియన్ అంటే ఈ రెండిట్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ రాసుకోమంటున్నారు. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 4 5 ఉన్నాయి. సో ఆల్రెడీ 4 ఇక్కడ ఉంది కాబట్టి రిపీట్ రాసుకోవద్దు, 1 టైమే రాసుకోవాలి. 3 4 5 ఇది. సో ఈ రకంగా చేయండి. మీకు ఈ 3 హోంవర్క్ చేయండి. ఇది హోంవర్క్ చేయండి. 3 BCD హోంవర్క్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఇది ఈక్వల్ వచ్చిందో లేదో. ఖచ్చితంగా ఈక్వల్ వస్తుంది. హోంవర్క్ చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఆన్సర్ అనేది ఈక్వల్ వస్తుంది. ఖచ్చితంగా చేయండి. డిఫరెంట్ మోడల్ ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్ 7. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 120 స్టూడెంట్స్, ఈచ్ స్టూడెంట్ హ్యాస్ టు టేక్ అకౌంటెన్సీ ఆర్ కామర్స్. అంటే ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 120 స్టూడెంట్స్లో ఈచ్ స్టూడెంట్ అంటే ఒక్క స్టూడెంట్ అంటే ప్రతి ఒక్కరు హ్యాస్ టు టేక్ అకౌంటెన్స్ ఆర్ కామర్స్ అంటే అకౌంటెన్స్ లేదంటే కామర్స్ తీసుకుంటున్నారు. ఈఫ్ 60 స్టూడెంట్స్ టేక్ కామర్స్ అండ్ 40 టేక్ బోత్ కామర్స్ అండ్ అకౌంటెన్స్. అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కామర్స్ ఎంతమంది తీసుకుంటున్నారు, 60 స్టూడెంట్స్ తీసుకుంటారు. కాబట్టి ఏం రాసుకోవాలంటే మీరు కామర్స్ అంటే సి అని రాసుకోండి. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది తీసుకుంటారు కాబట్టి ఎన్ ఇట్లా బ్రాకెట్లో సి అని రాసుకోండి. ఓకే, 60 అవునా. అండ్ 40 టేక్ బోత్ కామర్స్ అండ్ అకౌంటెన్స్ అంటే 40 మెంబర్స్ వచ్చేసి కామర్స్ అండ్ అకౌంటెన్స్ తీసుకుంటున్నారు. బోత్ అంటే ఇవి రెండు తీసుకుంటున్నారు అని అర్థం. సో ఇవి రెండు తీసుకుంటున్నారు, బోత్ కామన్గా ఇవి రెండు తీసుకుంటున్నారు అంటే అర్థమైంది, ఇంటర్సెక్షన్ అన్నారు కదా అర్థము. సో కామన్ తీసుకుంటున్నారు, 40 కామన్ ఉన్నారు అనమాట. అంటే కామర్స్లో ఉన్నారు, అకౌంటెన్స్లో ఉన్నారు, రెండు తీసుకుంటున్నారు. కాబట్టి కామర్స్ ఇంటర్సెక్షన్ అకౌంటెన్స్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని అర్థం. సో ఇది ఎంత, 40.
మనకు ఈ వాల్యూస్ ఇచ్చినారు. హౌ మెనీ టేక్ అకౌంటెన్సీ వెరిఫై యువర్ ఆన్సర్ బై వెన్ డయాగ్రామ్స్లో మన యొక్క ఆన్సర్ అనేది చూపించాలి. సో ఇది వెన్ డయాగ్రామ్లో మన ఆన్సర్ చూపించాలి. నెక్స్ట్ హౌ మెనీ టేక్ అకౌంటెన్సీ, మనకు కామర్స్ ఎంతమంది తీసుకుంటారు అనేది 60 ఇచ్చినారు. మళ్ళీ కామర్స్ అకౌంటెన్సీ కామన్గా అంటే ఇవి రెండు తీసుకుంటున్నారు అంటే ఇంటర్సెక్షన్ అనమాట. సో ఇవి రెండు కామన్గా ఇవి రెండు తీసుకుంటున్నారు అంటే 40. సో హౌ మెనీ టేక్ అకౌంటెంట్స్ అంటే అకౌంట్స్ ఎంతమంది తీసుకుని ఇది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్లో చూపించాలి. ఇవి రెండు మన దగ్గర ఉన్న రెండు ఏంటంటే అకౌంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, వెన్ డయాగ్రామ్లో చూపించాలి మొత్తం. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 120 స్టూడెంట్స్ అన్నారు. క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 120 స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 120 స్టూడెంట్స్లో నుంచే కొందరేమో కామర్స్ తీసుకుంటున్నారు, కొందరేమో అకౌంట్స్ తీసుకున్నారు. సో టోటల్గా 120 స్టూడెంట్స్ అంటే టోటల్ అంటే అర్థమైంది యూనియన్ అని అర్థము. టోటల్ అంటే ఏంది? అందరూ రాసుకోవాలి. యూనియన్ అంటే అర్థం ఏంది? ఏలో ఉన్నట్టు రాసుకోవాలా, బీలో ఉన్నట్టు రాసుకోవాలా. అంటే యూనియన్ 120 స్టూడెంట్స్ కాబట్టి కామర్స్ యూనియన్ ఏ ఈక్వల్ టు 120. సో కామర్స్ అకౌంట్స్లో మొత్తం 120. ఈ 120లోనే కామర్స్ తీసుకుంటున్నారు, ఈ 120లోనే అకౌంట్స్ తీసుకుంటున్నారు. కాబట్టి కామన్గా ఎంతమంది ఉన్నారు, మొత్తం ఎంతమంది ఉన్నారు? సో యూనియన్ అనమాట. యూనియన్ అంటే ఇందులో ఉన్నోళ్ళు మొత్తం కలిపి 120. సో ఈ 120లో కామన్గా 40 మెంబర్స్ మాత్రం ఏమంటారు కామర్స్ అండ్ అకౌంట్స్ తీసుకుంటున్నారు. సో అది అనేది ఇంటర్సెక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఓన్లీ కామర్స్ తీసుకున్న తోళ్ళు 60. ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు అంటే ఎన్ ఆఫ్ ఏ అంటే అకౌంట్స్ ఎంతమంది తీసుకుంటారు, నెంబర్ ఆఫ్ మెంబర్స్ అకౌంట్స్ తీసుకుంటున్నారు. ఇది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్లో చూపించాలి మన ఆన్సర్ అనేది. ఇక్కడ మనం చూస్తే సో మనం ఇది ఫైండ్ అవుట్ చేయడానికి కామర్స్ మాత్రం తీసుకున్న తోళ్ళు 60, కామర్స్ అకౌంట్స్ బోత్ కామన్గా తీసుకున్న తోళ్ళు ఇంటర్సెక్షన్ 40. సో మనకు అకౌంట్స్ మాత్రమే తీసుకున్న తోళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు, వెన్ డయాగ్రామ్లో మీ ఆన్సర్ చూపించండి అని అంటున్నారు. నెక్స్ట్ టోటల్గా 120 మెంబర్స్ ఉన్నారు, అదేది సి యూనియన్ ఏ అనమాట. సో సి యూనియన్ అంటే కామర్స్ యూనియన్ అకౌంట్స్ అనమాట. సో మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోండి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది గుర్తుపెట్టుకొని ఈజీనే. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి నెక్స్ట్ మైనస్ ఇది ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, దీనికి ఆపోజిట్ ఏంది ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ రాయండి. ఇది అంటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్తున్నా. ఇక్కడ మనకు వాల్యూస్ ఏమి ఇచ్చినారు, ఈ ఫార్ములా యూజ్ చేసి మనం చేయాలి. అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చినారు, ఎన్ ఆఫ్ సి యూనియన్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ సి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ కనుక్కోవాలా. అంటే మనకు ఎన్ ఆఫ్ సి యూనియన్ ఏ అంటే ఏంది ఎన్ ఆఫ్ సి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ దీనికి ఆపోజిట్ ఏంది ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ. సో ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి సింపుల్. సో మనకి ఈ సమ్ములో ఎన్ ఆఫ్ సి యూనియన్ ఏ ఇచ్చినారు 120 ఈక్వల్ టు ఎన్ ఆఫ్ సి అంటే ఏంది 60 ప్లస్ ఎన్ ఆఫ్ ఏ. ఇప్పుడు అకౌంట్స్దే మనం కనుక్కోవాలా, ఎన్ని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అకౌంట్స్ తీసుకున్నారని. మైనస్ కామన్గా తీసుకునేది 40. సో బోత్ కామర్స్ అండ్ అకౌంట్స్ తీసుకున్న వాళ్ళు కామన్గా తీసుకున్న వాళ్ళు 40 ఇక్కడ రాసుకుందాం. సో మనం ఇది కనుక్కోవాలా, 120 ఈక్వల్ టు 60 మైనస్ 40 20 ప్లస్ ఎన్ ఆఫ్ ఏ. సో ఈ 20 సైడ్ వస్తే మైనస్ 20 ఈక్వల్ టు అక్కడ ఎన్ ఆఫ్ ఏ ఉంటుంది. ఇందులోంచి ఇది మైనస్ చేస్తే 100 అంటే ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 100 అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అకౌంట్స్ తీసుకునే తోళ్ళు ఎంతమంది 100. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టేకెన్ అకౌంటెన్సీ ఈక్వల్ టు 100. ఈ సమ్ము మొత్తానికి ఇది అనేది యూనియన్ 120 స్టూడెంట్స్ అంటే. నెక్స్ట్ ఇక్కడ 60 స్టూడెంట్స్ టేక్ కామర్స్ ఎన్ ఆఫ్ సి, ఇదేమో ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ అంటే కామన్గా 40. సో హౌ మెనీ టేక్ అకౌంటెన్సీ వెరిఫై యువర్ ఆన్సర్ బై వెన్ డయాగ్రామ్ అంటే మనకు ఆన్సర్ వాళ్ళు ఇచ్చినది ఏంటంటే
120, 60, 40 ఇది కనుక్కోమన్నారు. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఇది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టేక్ అకౌంటెన్సీ 100 అనేది కనుక్కున్నాం. ఇది అనేది మనకు వెన్ డయాగ్రామ్లో చూపిమని అడుగుతున్నారు. సో వెన్ డయాగ్రామ్లో ఎలా చూపించాలంటే ఇది మీరు పెన్సిల్తో డ్రా చేయండి ఎగ్జామ్లో, పెన్తో కాదు. అదో ఇలా 2 తీసుకోండి. ఫస్ట్ది ఏంది అకౌంటెన్స్, నెక్స్ట్ కామర్స్ తీసుకోండి. సో ఈ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 120. సో ఇది బయట పెట్టుకోండి, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 120. ఇందులో ఈ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 120లో కామన్గా అకౌంటెన్స్ అండ్ కామర్స్ తీసుకునే వాళ్ళు ఎంతమంది 40. సో అది ఎక్కడ రాయాలి? కామన్ అంటే అర్థమైంది. ఇప్పుడు ఏసీకి కామన్ ఉన్నది ఏంది? ఇదే కదా, ఇది ఇంతనే కదా కామన్. సో ఇందులో రాయాలి 40 అని. కదా కామన్గా తీసుకునేటోళ్ళు 40. సో ఓన్లీ కామర్స్ తీసుకునేటోళ్ళు ఎంతమంది 60. సో ఈ 60 ఎక్కడ వేయాలంటే ఇక్కడ వేయాలి, కానీ 60 వేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ కామర్స్ తీసుకునేటోళ్ళు 60 అన్నారు. సో కామర్స్ పార్ట్ అంటే ఏంది? ఇదంతా కామర్స్ పార్టే అని అర్థం. అవునా? ఇదంతా కామర్స్ పార్టే అన్నప్పుడు 60 ఎట్లా రాస్తావు? 40 కూడా దీంట్లోకి వచ్చేస్తుంది కదా. కాబట్టి ఇక్కడ రాయాల్సింది ఎంత? 20 రాయాలా. సో 20 + 40 60. అది నెక్స్ట్ ఓన్లీ అకౌంట్స్ తీసుకునే పార్ట్ రాయాలంటే అకౌంట్స్ తీసుకునేది మనం ఫైండ్ అవుట్ చేసినాం కదా 100. సో మనము అకౌంట్స్ తీసుకునే పార్ట్ అంటే ఏంది? ఇదంతా అకౌంట్స్ తీసుకునే పార్ట్. సో అంటే ఈ 40 కూడా ఈ అకౌంట్స్ తీసుకునే పార్ట్. సో కాబట్టి ఇక్కడ 60 రాయాలి మనం. 60 + 40 100. ఎందుకంటే ఇదంతా అకౌంట్స్ పార్ట్ కాబట్టి ఈ రకంగా వెన్ డయాగ్రామ్ చూపించాలి. వెన్ డయాగ్రామ్ ఈజీ. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది 120 అనేది ఇలా ఈ రెండు ఇట్లా సర్కిల్స్ డ్రా చేసుకొని మీరు ఏం చేస్తారంటే కామన్గా తీసుకునేది మెయిన్ చూసుకొని మధ్యలో ఇక్కడ రాయండి కామన్గా తీసుకునే. తర్వాత కామర్స్ తీసుకునేటోళ్ళు 60 అంటున్నారు కదా. కామర్స్ అంటే ఏంది? ఇంతనేనా కామర్స్? నో, ఇదంతా కామర్స్ పార్టే కాబట్టి 40 కూడా ఇందులోకి వస్తుంది. కాబట్టి నీకు మొత్తం కామర్స్ తీసుకున్న తోలి 60 కాబట్టి ఆల్రెడీ 40 కూడా ఇందులోకే వస్తుంది. కాబట్టి నువ్వు ఇక్కడ రాయాల్సింది 20 మాత్రమే. ఇక్కడ కూడా 100 కదా మనం ఫైండ్ అవుట్ చేసింది అకౌంట్స్ ఎంతమంది తీసుకుంటున్నారో. ఈ 40 అనేది ఇందులోకి కూడా ఇంక్లూడ్ అవుతుంది కదా, ఇదంతా కలిపే కదా 40. సో కాబట్టి ఆల్రెడీ ఇక్కడ 40 ఉంది కాబట్టి ఇక్కడ నువ్వు ఏం రాసుకోవాలి? 60 రాసుకోవాలి. అప్పుడు 60 + 40 100 అవుతుంది. ఈ రకంగా వెన్ డయాగ్రామ్ కూడా చూపించాలి. సమ్ చూద్దాం. ఎగ్జాంపుల్ 8. ద బెంగళూరు పాపులేషన్ ఈజ్ 50 lakhs. బెంగళూరు పాపులేషన్ 50 lakhs అంట. నెక్స్ట్ ఇక్కడ మనకు 10 lakhs పీపుల్ రీడ్ డెక్కన్ హెరాల్డ్, 25 lakhs పీపుల్ రీడ్ టైమ్స్ ఆఫ్ ఇండియా, 5 lakhs పీపుల్ రీడ్ బోత్ డెక్కన్ హెరాల్డ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. సో ఇండికేట్ హౌ మెనీ రీడ్ నెయిదర్ డెక్కన్ హెరాల్డ్ ఆర్ టైమ్స్ ఆఫ్ ఇండియా. సో ఇది మనకు చూడగానే భయపడకండి. ఎవరెవరు ఏం చేస్తున్నారు? డెక్కన్ క్రోనికల్ ఎంతమంది అవుతున్నారు? 10 lakhs పీపుల్. సో N/D = 10 lakhs అని రాయండి. ఓకే. నెక్స్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎంతమంది అవుతున్నారు? 25 lakhs. సో N/T అని పెట్టుకోండి. సో 25 అని రాసుకోండి. నెక్స్ట్ బోత్ చదువుతున్నారు. బోత్ అంటే ఏంది? ఇంటర్సెక్షన్. బోత్ కామన్. సో ఎంతమంది? 5 lakhs. అన్నదా 5 lakhs పీపుల్స్ రీడ్ బోత్ డెక్కన్ హెరాల్డ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. సో ఇది మనకిచ్చిన ఇన్ఫర్మేషన్. సో వీళ్ళు ఏమంటారు? హౌ మెనీ రీడ్ నెయిదర్ డెక్కన్ క్రోనికల్ నర్ టైమ్స్ ఆఫ్ ఇండియా. అంటే నెయిదర్ అంటే ఏంది? ఇది చదవరు, ఇది చదవరు. సో ఈ నెయిదర్ అంటే ఏంది? ఇది చదవని వాళ్ళు, ఇది చదవని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అది మనల్ని అడుగుతున్నారు. మళ్ళీ వెన్ డయాగ్రామ్లో చూపిమని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంది? ఇది 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 నెక్స్ట్ పాపులేషన్ ఇచ్చినారు. బెంగళూరు పాపులేషన్ ఈజ్ 50 lakhs. సో మనం ఫార్ములా తీసుకోవాలా. ఫార్ములా చెప్పినా కదా, N/A యూనియన్ B అంటే N/A + N/B - N/A ఇంటర్సెక్షన్ B. సో ఆ రకంగానే మనం ఫార్ములా తీసుకోవాలా. N/D యూనియన్ T అంటే N/D + N/T, N/D + N/T - N/D ఇంటర్సెక్షన్ T. సో ఇది రాసుకున్నాం. సో మనకి ఏమి ఇచ్చినారు? డెక్కన్ క్రోనికల్ చదివేతోళ్ళు 10, టైమ్స్ ఆఫ్ ఇండియా చదివేతోళ్ళు 25, 2 చదివేతోళ్ళు -5. సో మనం ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఇవి 2 చేస్తే 35 - 5 30. సో N/D యూనియన్ T వచ్చేసి 30.
సో మనకు డి యూనియన్ టీ ఎంత వచ్చింది 30 వచ్చింది. వీళ్ళు మనల్ని అడిగింది ఏంది హౌ మెనీ రీడ్ నెయిదర్ డెక్కన్ క్రోనికల్ అంటే ఇది చదవనోళ్ళు ఇది చదవనోళ్ళు ఎంతమంది అని అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి 2 చదివేతోళ్ళు ఎంతమంది కనుక్కున్నాం మనం, అవునా? ఇవి 2 చదివేతోళ్ళు 30. సో ఇది చదివినోళ్ళు ఇది చదివినోళ్ళు ఎంతమంది అంటే ఇవి 2 చదివేతోళ్ళు 30 అయినప్పుడు మనం ఏం చేయాలంటే చూడు, హౌ మెనీ రీడ్ నెయిదర్ డెక్కన్ క్రోనికల్ నర్ టైమ్స్ ఆఫ్ ఇండియా. సో ఇది అడుగుతున్నారు మనల్ని. అడిగినప్పుడు ఏం చేయాలంటే బెంగళూరు పాపులేషన్ ఎంత 50 lakhs. సో బెంగళూరు పాపులేషన్ మైనస్ 2 చదివేతోళ్ళు ఎంతమంది ఎన్ ఆఫ్ డి యూనియన్ టీ, అవునా కదా? సారీ 2 అందరూ అంటే అన్ని చదివేతోళ్ళు. యూనియన్ అంటే అర్థం ఏంటంటే ఏమంటారు, అన్ని దాంట్లో ఉండేవాళ్ళు ఎంతమంది అని అర్థం. 2 చదివేతోళ్ళు కాదు, అన్నిట్లో ఉండేతోళ్ళు, కామన్ వాళ్ళు కాదు. సో ప్రతిదీ కూడా చదివేతోళ్ళు అంటే ప్రతి దాంట్లో ఉన్నది 2 కాబట్టి ఇది మొత్తము ఇది యూనియన్ అంటే అర్థమైంది. ఇందులో రాసుకోవాలి అంటే ఇవి రెండింటి మొత్తాన్ని ఎంత 30, అవునా కదా? సో ఇవి రెండింటిని చదివేతోళ్ళు 30 అయినారు. అంటే బెంగళూరు పాపులేషన్ ఎంత 50. సో 50లో నుంచి బెంగళూరు పాపులేషన్ నుంచి ఇవి 2 చేస్తున్న వాళ్ళని మైనస్ చేస్తే 20 వస్తుంది డిఫరెన్స్. ఈ 20 lakh పీపుల్ ఏంది నెయిదర్ ఇది చదవరు అది చదవరు. సో ఇక్కడ మనకు వెన్ డయాగ్రామ్లో చూపిమని అడుగుతున్నారు. వెన్ డయాగ్రామ్ అంటే నేను రఫ్గా ఇలా వేస్తున్నాను, ఎగ్జామ్లో మాత్రం నీట్గా పెన్సిల్తో డ్రా చేయండి. సో ఇలా 2 డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నాక మనకి ఇక్కడ డెక్కన్ క్రోనికల్ ఒకటి అనుకోండి, టైమ్స్ ఆఫ్ టోటల్ పాపులేషన్ వెనకాల అవుట్ సైడ్ రాయండి. సో ఇది కామన్గా ఎవరైతే చదువుతున్నారో కామన్గా 5. సో 5 lakhs పీపుల్. సో కామన్ అంటే ఏంది, ఇది ఇంత పోర్షనే కామన్, అవునా కదా? వీటన్ని ఈ రెండిట్ల కామన్ పోర్షన్, ఈ రెండిట్లో అంటే ఏంది ఇంత పోర్షనే. సో ఇక్కడ 5 రాసుకోండి. సో మనకి డెక్కన్ మాత్రమే చదివేతోళ్ళు ఎంతమంది 10. సో డెక్కన్ అంటే ఏంది ఇదంతా డెక్కనే, అవునా కదా? కాబట్టి మనకు 10 అంటున్నారు కాబట్టి ఇక్కడ 5 రాస్తే 5 + 5 10, అవునా? ఇప్పుడు నెక్స్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా చదివేతోళ్ళు ఎంతమంది 25 అంటే అర్థమైంది ఇదంతా కలిపితే 25 కావాలి. ఆల్రెడీ 5 ఉంది. సో ఇక్కడ 20 వేస్తే 25 అవుతుంది. సో ఇది ఈ రకంగా చూపించాలి వెన్ డయాగ్రామ్లో. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఏ ఈక్వల్ టు వాళ్ళు ఏబి ఇచ్చినారు, నెక్స్ట్ బి అనేది XY ఇచ్చినారు. వీళ్ళు ఏం చేయాలి, ప్రూవ్ దట్ ఏ ఇంటూ బి చేస్తే నాట్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ రావాలంట. ఇది ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఏ ఇంటూ బి చేద్దాం. ఏ ఇంటూ బి అంటే సింపుల్, ఏం లేదు, ఏ ఇచ్చినారా ఏబి ఇంటూ XY బి రాసుకోవాలి. సో మనం దీన్ని చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఈ పార్ట్ని ఈ టోటల్ మల్టిప్లై చేయాలి ఫస్ట్. సో సెట్ ఫార్మేట్లో రాసుకోవాలి మనం దీన్ని. సో ఈ పార్ట్ని ఈ టోటల్ దీంతో మల్టిప్లై చేయాలంటే ఎక్స్ని ఫస్ట్ ఏతో వేయాలి. ఎక్స్ని ఏతో వేస్తే ఏ కామా ఎక్స్. సో ఈ పార్ట్ని మళ్ళీ బీతో వేయాలి, అవునా? మీకు ఇలా కన్ఫ్యూజ్ అవుతుందంటే ఇంకో రకంగా చెప్తా చూడండి. ఇలా వద్దంటే ఈ ఏని XYతో వేయండి, ఓకేనా? AX X ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ అనేది ఏని వైతో వేయండి, ఏ కామా వై, ఇలా బ్రాకెట్. నెక్స్ట్ బీని ఎక్స్తో వేయండి, బి కామా ఎక్స్ వస్తుంది. నెక్స్ట్ బీని వైతో వేయండి. సో ఇది ఏ ఇంటూ బి అయిపోయింది. బి ఇంటూ ఏ అంటే బీది రాసుకోవాలి, ఇంటూ ఏ పెట్టుకోవాలి. ఎక్స్ని ఏతో బీతో వేయాలి, అదే XA XB. నెక్స్ట్ వైని ఏతో బీతో వేయాలి, వై కామా ఏ. నెక్స్ట్ వై కామా బి. సో ఇలా రాసుకొని బ్రాకెట్ పెట్టుకోవాలా. సో ఇది ఈక్వల్ ఉందా చూడండి, అదే ప్రూవ్ చేయమంటున్నారు. ఏ ఇంటూ బి నాట్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అంటున్నారు. సో చూడండి AX AY BX BY ఉంది. ఇక్కడ ఏముంది XA XB YA YB అని ఉంది. సో ఇక్కడేమో ఏలు ఉన్నాయి, ఏలకు ఎక్స్లు ఉంటే ఇక్కడ ఏలకు వైలు ఉన్నాయి. సో ఇక్కడ బీలకు ఎక్స్లు వైలు ఉంటే ఇక్కడ వచ్చేసి ఏకు ఎక్స్ ఉంది. సో ఇది అనేది నాట్ ఈక్వల్, ఒకసారి గమనియండి. అదే ప్రూవ్ చేయమన్నారు. ఏ ఇంటూ బి నాట్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. నెక్స్ట్ ఇంకోటి మీకు హోంవర్క్ ఇస్తా, ఇది వేయండి మీరు హోంవర్క్. ఇది మీకు అదో ఎగ్జాంపుల్ 10 అదో ఏ ఇచ్చినారు బి ఇచ్చినారు సి. ఏ ఇంటూ బి వేయండి.
నెక్స్ట్ ఏ ఇంటూ సి చేయండి. ఇందులో ఉన్న కామన్ కాదు, ఇందులో ఉన్న అన్ని ఎలిమెంట్స్ రాయండి. యూనియన్ అంటే రిపీట్ కాకుండా. నెక్స్ట్ ఏ ఇంటూ బి చేయండి, ఏ ఇంటూ సి చేయండి. చేసిన తర్వాత ఇందులో ఉన్న కామన్ ఎలిమెంట్స్ రాయండి. ఇక్కడనేమో యూనియన్ అంటే అన్ని ఎలిమెంట్స్ రాయండి. ఇందులో మాత్రం ఇందులో ఉన్న కామన్ ఎలిమెంట్స్ రాయండి. సో ఇది మీకు హోంవర్క్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ 11 చూద్దాం. అవుట్ ఆఫ్ 1200 స్టూడెంట్స్ ఇన్ ఏ కాలేజ్ 300 టేక్ ఫిజిక్స్ అండ్ 400 టేక్ కెమిస్ట్రీ అండ్ 200 టేక్ బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఫైండ్ ద నెంబర్ దట్ నెయిదర్ ఫిజిక్స్ నర్ కెమిస్ట్రీ సేమ్ యాస్టీజ్ ఇన్సెప్ట్ డెక్కన్ క్రానికల్ టైమ్స్ ఆఫ్ ఇండియా చేసినాం చూడు, సేమ్ అదే. ఇది కూడా మీకు హోంవర్క్ చెయ్యండి. చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆన్సర్ ఎంత వచ్చింది అనేది. సో మీరు ఈ ఫార్మాట్ చూసి చేసారు. ఈ ఫార్మాట్ కాకుండా ఇక్కడ ఉండేది కాకుండా నేను ఏదైతే టైమ్స్ ఆఫ్ ఇండియా డెక్కన్ క్రానికల్ చెప్పినాను సో ఆ ఫార్మాట్ యూజ్ చేసి చెయ్యండి. ఎందుకంటే ఇంతవరకు సేమ్ ఉంది కానీ తర్వాత నేను చెప్పింది కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది చూసి కాకుండా నేను టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఏదైతే అప్లికబుల్ చేసినానో సేమ్ యాస్టీజ్ ఆ రకంగా చేయండి. వెన్ డయాగ్రామ్ కూడా డ్రా చేయండి, మీకు క్లారిటీ వస్తుంది కాబట్టి నేను అది ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 12 చేస్తున్నా. మీరు పర్మిటేషన్ కాంబినేషన్ నుంచి ఒకటి, సెట్స్ నుంచి ఒకటి వస్తుంది. సో నేను రెండు చెప్పలేక కాదు, మీకు టైం తక్కువ ఉంది కాబట్టి ఒక పార్ట్ అనేది కంప్లీట్ చేయాలని డిసైడ్ అయినాను కాబట్టి సెట్స్ చెప్తున్నాను. ఇందులో లాస్ట్ సమ్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 250 కాలేజ్ స్టూడెంట్స్ 77 టేక్ ఇంగ్లీష్, 109 టేక్ ఎకనామిక్స్, 75 టేక్ సోషియాలజీ, 26 టేక్ ఇంగ్లీష్ యాజ్ వెల్. ఫస్ట్ మనం ఈ డేటా రాసుకుందాం. సో ఇంగ్లీష్ ఎంతమంది తీసుకున్నారు, ఎన్ ఆఫ్ ఈ 77, ఎకనామిక్స్ 109, ఈ ఎకనామిక్స్ 109, ఇదేమో ఇంగ్లీష్ ఎకనామిక్స్ రెండింటికి ఒకటే ఉన్నాయి. ఎకనామిక్స్ది ఈసీఓ అని పెడదాం. నెక్స్ట్ వచ్చేసి సోషల్ 75. నెక్స్ట్ ఇంగ్లీష్ ఎకనామిక్స్ తీసుకునే తోళ్ళు అంటే కామన్ ఇంగ్లీష్ ఇంటర్సెక్షన్ ఎకనామిక్స్ ఈసీఓ. సో తీసుకునే తోళ్ళు ఎంతమంది, 26. నెక్స్ట్ 24 టేక్ ఇంగ్లీష్ అండ్ సోషల్. సో ఇంగ్లీష్ సోషల్ రెండు కామన్గా తీసుకునే తోళ్ళు 24. నెక్స్ట్ ఇంగ్లీష్ సోషల్. సో ఎకనామిక్స్ సోషల్, ఎకనామిక్స్ ఈసీఓ సోషల్ తీసుకునే తోళ్ళు ఎంతమంది, 30. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు మనకి. అండ్ 11 టేక్ ఆల్ ద 3 సబ్జెక్ట్స్. 11 అనేది ఇక్కడ ఉంది చూడండి, అదో 11. సో 11 టేక్ ఆల్ ద 3 సబ్జెక్ట్స్. 11 టేక్ ఆల్ ద 3 సబ్జెక్ట్స్ అంటే ఇంగ్లీష్ ఇంటర్సెక్షన్, ఎకనామిక్స్ ఇంటర్సెక్షన్, సోషల్. సో 11 అని. సో మొత్తానికి వీళ్ళు ఏమడుగుతున్నారంటే ఇక్కడ హౌ మెనీ ఆఫ్ ద 250 స్టూడెంట్స్ ఆర్ నాట్ టేకింగ్ ఎనీ ఆఫ్ దిస్ సబ్జెక్ట్స్. అంటే ఏ సబ్జెక్ట్ అంటే 250 స్టూడెంట్స్లో ఆర్ నాట్ టేకింగ్ ఎనీ ఆఫ్ దిస్ సబ్జెక్ట్స్ అంటే ఎకనామిక్స్, ఇంగ్లీష్, సోషల్ ఇవి ఏవి కూడా తీసుకొని వారు ఎంతమంది 250 స్టూడెంట్స్లో అనేది మనకు అడుగుతున్న క్వశ్చన్. సో ఇది వెన్ డయాగ్రామ్లో కూడా చూపించాలి. ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనం ఇది వెన్ డయాగ్రామ్లో డ్రా చేద్దాం, అప్పుడు మనకు అర్థమవుతుంది ఏందనేది. వెన్ డయాగ్రామ్ అంటే 3 ఇచ్చినారు కాబట్టి 3 ఇట్లా వేయాలి. సో ఫస్ట్ వచ్చేసి మనము ఇక్కడ ఇంగ్లీష్ తీసుకుందాం, ఇక్కడనేమో ఎకనామిక్స్ తీసుకుందాం, ఇక్కడనేమో సోషల్ తీసుకుందాం. మొత్తం ఎంతమంది స్టూడెంట్స్, మొత్తం 250. సో అది అవుట్ సైడ్ రాసుకోవాలి. సో 250 రాసుకున్నాం. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ ఈ వెన్ డయాగ్రామ్ అనేది ఫిల్ చేద్దాం. ఇది కామన్ పార్ట్ ఏది, ఇదా, ఇవి రెండిటికే ఉంది ఈ పార్ట్ అనేది. సో ఇది ఈ రెండిటికే ఉంది. సో ఇది ఈ రెండిటికే ఉంది. సో ఈ 3 తీసుకునే తోళ్ళు కామన్ పార్ట్ అంటే ఇది. సో ఇది అనేది ఇందులోకి వెళ్ళిపోయింది. సో ఇంత పార్ట్ అంటే కామన్గా తీసుకున్న 11 ఇక్కడ రాసుకోవాలి. సో ఇంగ్లీష్, ఎకనామిక్స్, సోషల్ కామన్గా తీసుకునేది ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ అనేది ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ అండ్ ఎకనామిక్స్ 26 తీసుకున్నారంట. సో ఇంగ్లీష్ అండ్ ఎకనామిక్స్ 26 తీసుకున్నారు. సో
ఇంగ్లీష్ ఎకనామిక్స్ 26 తీసుకున్నారంటే అర్థమైంది. ఇంగ్లీష్ ఎకనామిక్స్ 26 తీసుకున్నారు అంటే ఈ పార్ట్ 26 తీసుకున్నారు అంటున్నారు. సో ఈ పార్ట్ 11 కూడా ఇంక్లూడ్ అయింది కదా. సో 11 నుంచి అంటే మీకు చెప్తా చూడండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టేకెన్ ఇంగ్లీష్ అండ్ ఎకనామిక్స్. సో ఎంతమంది తీసుకున్నట్టు సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టేకన్ ఇంగ్లీష్ అండ్ ఎకనామిక్స్ ఎంతమంది తీసుకున్నారు 26. సో ఈ 26 తీసుకున్నారు కదా. మనం అంటే ఈ వెన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేసినాం అనేది కూడా మనం ఇక కింద రాయాలి. అందుకే ఇదంతా రాస్తున్నా. మెయిన్ ఏంటంటే ఇది అనేది 26 అంటున్నారు. ఈ కామన్ అంటే ఇంత పాటే కదా ఇంగ్లీష్ ఎకనామిక్స్కి, ఇంత పార్ట్. సో ఈ ఇంత పార్ట్లో 26 తీసుకున్నారు. ఆల్రెడీ 11 రాసినాం. సో కాబట్టి ఇది ఎంత రాస్తే 26 అవుతుంది 15 రాయాలా. క్యాలిక్యులేటర్లో 26 - 11 అని కొడితే మీకు 15 వస్తుంది. సో అదనమాట. కాబట్టి ఇక్కడ రాయాలి మనము. అది ఏంటంటే 26లో నుంచి మనం 11 తీసేసినాం ఈక్వల్ టు 15 అయిందని రాయాల ఇక్కడ. జస్ట్ నెక్స్ట్ ఈ పార్ట్ అయిపోయింది. ఈ పార్ట్ ఏంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టేకెన్ ఇంగ్లీష్ అండ్ సోషల్ ఎంతమంది తీసుకున్నారు 24 ఉంది. సో ఇంగ్లీష్ అండ్ సోషల్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది 24 అన్నారు. ఇంగ్లీష్ అండ్ సోషల్ అంటే ఏంది, ఇంగ్లీషు సోషల్ తీసుకున్న కామన్ కామన్ అంటే ఏంది, ఇంగ్లీష్ అండ్ సోషల్కి కామన్ ఉండే పార్ట్ ఏంది ఈ పార్ట్ కాదు. ఈ పార్ట్ ఎకనామిక్స్కి వెళ్తుంది, సోషల్ అండ్ ఎకనామిక్స్కి. సో కేవలం ఈ పార్ట్ మాత్రమే ఇంగ్లీష్కి సోషల్కి టచ్ అయ్యే పార్ట్, ఈ పార్ట్ మాత్రమే. సో ఈ పార్ట్లో ఆల్రెడీ 11 అనేది ఇక్కడ ఉంది. సో మనకి ఎంతమంది 24 తీసుకున్నారు అంటే ఇంకెంత యాడ్ చేయాలి ఇక్కడ మనకు 24 రావాలంటే 30ని యాడ్ చేయాలి. అంటే అర్థమైంది. 24లో నుంచి 11 తీసేస్తే మనకు 13 వస్తుంది. సో ఈ రకంగా మనం రాయాలి. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టేకెన్, నెక్స్ట్ ఏంది ఇది 30. సో ఎకనామిక్స్ అండ్ సోషల్. సో ఇది చాలా ఈజీ. మీరు ఎగ్జామ్లో ఈ రకంగా ఎలాబరేట్ చేసి రాయాలి కాబట్టి ఎలా రాయాలి అనేది చూపినికి ఇది చేస్తున్నా. ఎకనామిక్స్ అండ్ సోషల్ ఎంతమంది తీసుకున్నారు 30. సో 30 తీసుకున్నారు కాబట్టి సో ఎకనామిక్స్ అండ్ సోషల్ తీసుకున్న వాళ్ళు ఎవరు 30. అంటే ఎకనామిక్స్ సోషల్ కామన్గా తీసుకున్న వాళ్ళు అంటే ఈ పార్ట్, ఈ 30 అంటే ఆల్రెడీ ఇక్కడ 11 ఉంది. ఇక్కడ ఎంత వేస్తే నీకు 30 అనేది ఈక్వల్ అవుతుంది అంటే 30లో నుంచి 11 తీసేస్తే ఎంత వస్తుంది 19 వస్తుంది. సో ఇవి రెండు ప్లస్ చేస్తే 30 వస్తుంది. అంటే మనం ఏం చేసినాం 30లో నుంచి 11 మైనస్ చేస్తే మనకు 19 వచ్చింది. సో అది వేసుకున్నాం. సో ఈ రకంగా మీరు ఈ వెన్ డయాగ్రామ్ని ఇలా వేసి సో ఈ రకంగా నేను చేసిన అని చెప్పాలి. ఎందుకంటే ఉత్తిగా వెన్ డయాగ్రామ్ వేసినారు అనుకో మీరు ఇది ఎట్లా వచ్చింది అనేది వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది, నీకు దీని మీద అవేర్నెస్ ఉందనేది ఎట్లా వస్తుంది. సో ఈ రకంగా ఎలాబరేట్ చేసి రాస్తేనే వాళ్ళు మార్క్స్ మంచిగా వేస్తారు. సో అందుకోసం ఇదంతా రాయడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే సింపుల్గా కూడా చెప్పొచ్చు, కానీ మీరు ఎగ్జామ్లో ఈ రకంగా రాయద్దు. మంచిగా ఎలాబరేట్ చేసి రాస్తేనే మార్క్స్ పడతాయి. సో కామన్గా తీసుకున్న వాళ్ళు ఇక్కడ 11 రాసుకున్నారు. వీళ్ళు ఏమన్నారు ఇంగ్లీష్ అండ్ ఎకనామిక్స్ 26 అన్నారు. ఇంగ్లీష్ ఎకనామిక్స్ అంటే ఈ పార్ట్ కామన్. సో కాబట్టి 26 అన్నారు. ఆల్రెడీ ఇక్కడ 11 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత రాయాలో 26కి 15 వేస్తే అయిపోయి 26 అవుతుంది. సింపుల్. నెక్స్ట్ ఏంది ఇంగ్లీష్ అండ్ సోషల్ 24 అన్నారు. సో ఇంగ్లీష్ అండ్ సోషల్ 24. ఇంగ్లీష్ అండ్ సోషల్ కామన్ పార్ట్ ఏంది ఇంత. ఆల్రెడీ 11 ఉంది. ఇలా 13 వేస్తే ఏమైపోతుంది 24 అయిపోతుంది, ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అన్నారు. ఎకనామిక్స్ సోషల్ అంటే కామన్ పార్ట్ ఇది. సో ఎంత తీసుకున్నారు వాళ్ళు 30. ఆల్రెడీ ఇక్కడ 11 ఉంది. అంటే 30లో నుంచి 11 తీసేస్తే ఎంత 19. సో ఈ 19 ఇక్కడ వేస్తే ఇంగ్లీష్ అండ్ సోషల్ది వస్తుంది. సో ఇది ఎలా చేసినాం అనేది చెప్పడానికి ఇది ఇలా రాస్తే ఎగ్జామ్లో మంచి మార్క్స్ పడతాయి. మీరు ఇది రాస్తే వాళ్ళకి ఇది ఎట్లా వచ్చింది అనేది ఎట్లా తెలుస్తుంది మీకు వాళ్ళకి తెలియాలి కాబట్టి ఇదంతా కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు మొత్తానికి ఇక్కడ అడిగింది వెన్ డయాగ్రామ్ చూపిమన్నారు. మొత్తానికి వీళ్ళు ఇక్కడ అడిగింది ఏంటంటే ఇంకా మనం ఇక్కడ కంప్లీట్ చేయలేదు పార్ట్, సారీ ఇది కూడా ఫినిష్ చేయాలి. వీళ్ళు ఏమన్నారు ఇంగ్లీష్ మొత్తం తీసుకున్నారు 77 తీసుకున్నారట. 77
ఇంగ్లీష్ తీసుకున్నారంట, అవునా కదా? ఓన్లీ ఇంగ్లీష్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది? 77 కదా. సో మనం ఇంగ్లీష్ అంటే ఏంది, ఇదంతా తీసుకున్నా 77. సో ఇవన్నీ అంటే ఇదంతా కలిపి 77 అవుతుంది. సో కాబట్టి మీరు ఇది కూడా రాయాలి. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సో టేకెన్ ఓన్లీ ఇంగ్లీష్ ఎంతమంది తీసుకుంటారు? 77, అవునా? సో 77 అంటే ఇప్పుడు ఆల్రెడీ 77 అంటే అర్థమైంది, ఇది ఇంత 77 కాదు, ఇంగ్లీష్ అంటే పార్టీ ఇదంతా కలిపి, అంటే ఈ నెంబర్స్ కూడా కలిపి 77 అంటే అర్థమైంది. ఈ పార్ట్లు ఎంత రాయాలా? 77 అని రాయొద్దు, ఎందుకంటే ఇదంతా కలిపి ఆల్రెడీ కొన్ని ఫిల్ అయిపోయినాయి బెర్తులు అనుకోండి మీరు. కాబట్టి 77లా -15 -11 -13 ఇవన్నీ మైనస్ చేస్తే మనకు 38 వస్తుంది. ఆ 38 మాత్రమే రాయాలి, ఎందుకంటే ఇదంతా ప్లస్ చేస్తే 77 రావాలా. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఎగ్జామ్లో ఈ రకంగా ఎలాబరేట్ చేసి రాయండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టేకెన్ ఓన్లీ ఎకనామిక్స్ ఎంతమంది తీసుకున్నారు? ఎకనామిక్స్ అంటే 109 తీసుకున్నారు. సో 109 నుంచి మైనస్ ఎకనామిక్స్ అంటే ఇదంతా, సో 5 11 19 ఇక్కడ ఉన్నది ప్లస్ వేస్తే 109 రావాలా. అంటే ఇక్కడ ఎంత రాస్తారు మీరు? 109 రాయరు, ఇవన్నిటితో పాటు ఇది కూడా ప్లస్ చేస్తే 109 రావాలి. ఇదంతా పోర్షన్ అంటే 109లో నుంచి 15 11 19 మైనస్ చేస్తే మనకు 64 వస్తుంది. సో ఈ 64 ఇది రాయాలి. సో ఈ 64 ఈ 15 ఈ 11 ఈ 19 సో ఇవన్నీ ప్లస్ చేస్తే మీకు 109 రావాలి. అందుకోసం మనము ఆ 109 నుంచి ఈ పోర్షన్ మైనస్ చేస్తే ఇది 64 రాయాలి. సో నెక్స్ట్ ఏంది, ఇంకా ఇది ఒక్క పోర్షన్ మిలిగింది. సో ఈ పోర్షన్ ఫిల్ చేయనిక ఏ రకంగా నువ్వు ఫిల్ చేసినావు ఈ పోర్షన్లో అనేది నెక్స్ట్ ఎలాబరేట్గా రాయడం జరుగుతుంది. అంతే, పెద్దగా ఏం లేదు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టేకెన్ ఓన్లీ సోషల్. సో ఓన్లీ సోషల్ ఎంత? 75. సో 75 కాబట్టి మనం ఎలా రాయాలంటే 75లో నుంచి సోషల్ అంటే ఇదంతా కదా. సో 13 11 19 మైనస్ చేయండి. 13 11 19 మైనస్ చేస్తే మనకు సోషల్ అనేది 32 వస్తుంది. సో 75లో నుంచి 11 మైనస్ చేయాలా, 75లో నుంచి 11 మైనస్ చేయాలా, 13 మైనస్ చేయాలా, 19 మైనస్ చేయాలా. సో 32 వస్తుంది. సో 32 కావాలంటే మీరు చెక్ చేయండి, ఇది 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 వేస్తే సోషల్కి 75 ఈక్వల్ కావాలి. మీరు వేసింది కరెక్టో లేదో తెలియడానికి. తర్వాత ఎకనామిక్స్ కూడా ఇది 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 ప్లస్ చేస్తే ఎకనామిక్స్ టోటల్ 109 రావాలా, అప్పుడే మీరు కరెక్ట్ చేసినట్టు సమ్ము. ఇంగ్లీష్ కూడా ఇది 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 ప్లస్ చేస్తే 77 రావాలి, అప్పుడే మీరు కరెక్ట్ చేసినట్టు. సో మొత్తానికి వెన్ డయాగ్రామ్లో చూపించినాం, అదనేది ఎట్లా వచ్చింది అనేది కూడా మనం ఎగ్జామ్లో ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, హౌ మెనీ ఆఫ్ ద 250 స్టూడెంట్స్ ఆర్ నాట్ టేకింగ్ ఎనీ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ అంటే నెయిదర్ అంటే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ అంటే ఎకనామిక్స్ కానీ సోషల్ కానీ ఇంగ్లీష్ కానీ తీసుకోకుండా మిగిలిన ఏమంటారు ఉన్నటువంటి 250 స్టూడెంట్స్లా ఏది తీసుకోకుండా మిగిలిపోయిన వాళ్ళు ఎంతమంది అనేది మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. సో మనం ఇంకా ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది రాయలేదు, అది గుర్తుపెట్టుకోండి మీరు. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మనం కేవలం వెన్ డయాగ్రాము, ఈ వెన్ డయాగ్రామ్లో ఉన్న పార్ట్లు ఫిల్ చేసి ఈ ఫిల్ చేసిన తర్వాత ఆ ఫిల్ చేసినది ఈ రకంగా ఎలాబరేట్గా రాసినాం అంతే. సో కాబట్టి మనము ఆన్సర్ అనేది కంప్లీట్ కాలేదు. మనకు హౌ మెనీ స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ 250 స్టూడెంట్స్ ఆర్ నాట్ టేకింగ్ ఎనీ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ అంటే ఏ సబ్జెక్టు తీసుకోకుండా 250 స్టూడెంట్స్లో మిగిలిపోయిన వాళ్ళు ఎంతమంది అనేది క్వశ్చన్ అనేది రైట్ చేస్తున్నారు. సో ఇది మనం ఆన్సర్ చేయాలి, ఇదే మెయిన్, ఇదంతా కూడా మెయినే. ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు ఒకసారి చూడండి, 38 ఇవన్నీ ఒకసారి ప్లస్ చేయండి ఈ వాల్యూస్ అన్ని. 38 ప్లస్ 15 ఇవన్నీ ప్లస్ చేయండి. అదో 38 15 తర్వాత 11 తర్వాత 13 తర్వాత 16 64 19 తర్వాత 32. సో ఇవన్నీ ప్లస్ చేస్తే ఎంత వచ్చింది మనకు? 192 వచ్చింది. సో ఈ 192లో నుంచి ఈ 250 మైనస్ చేస్తే వచ్చేదే మనకు ఏమంటారు, ఏ సబ్జెక్టు తీసుకోకుండా ఉన్నోళ్ళు. సో ఈ 192ని 250 నుంచి మైనస్ చేయాలి, అంటే 250లో నుంచి మైనస్ 192 చేస్తే 58 వస్తుంది. సో 58 ఆన్సర్ అనమాట. సో మీరు దీన్ని ఎలా రాస్తారంటే, ఇవన్నీ ప్లస్ చేసినారు కదా,
సో మీరు ఎలా రాస్తారంటే వీటన్నిటిని మైనస్ చేయాలి. అంటే 250లో నుంచి మైనస్ అని పెట్టి బ్రాకెట్లో అవన్నీ యాడ్ చేస్తారు కదా ఫస్ట్. 38 + 15 + 11 + 13 + 64 + 19 + 32. సో 250 మైనస్ ఇవన్నీ ప్లస్ చేస్తే ఎంత వచ్చింది మనకి? ఇప్పుడు చూపించినది 192 అవునా? ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే ఎంత? 58. సో ఇది హౌ మెనీ స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ 250 స్టూడెంట్స్. సో కాబట్టి మనల్ని క్వశ్చన్ రైజ్ చేసింది ఏంటంటే హౌ మెనీ స్టూడెంట్స్. ఇక్కడ చూడండి కదా, హౌ మెనీ ఆఫ్ ద 250 స్టూడెంట్స్ ఆర్ నాట్ టేకింగ్ ఎనీ ఆఫ్ దిస్ సబ్జెక్ట్. సో మనకు ఇవన్నీ కూడా మనం ప్లస్ చేసి ఈ 250 నుంచి మైనస్ చేస్తే మనకి ఇది వచ్చింది. సో ఇవన్నిటిని ప్లస్ చేసి ఇందులో నుంచి మైనస్ చేస్తే మనకు హౌ మెనీ ఆర్ నాట్ టేకింగ్ ఎనీ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ అనే ఆన్సర్ వచ్చింది. సో ఆ రకంగా రావాలంటే ఫస్ట్ మీరు వెన్ డయాగ్రామ్ డ్రా చేసి ఇవన్నీ ఫిల్ చేయాలి. ఇవన్నీ ఫిల్ చేయాలి కాబట్టి ఫస్ట్ మీరు వెన్ డయాగ్రామ్ వేసుకొని ఇదంతా ఫిల్ చేయండి. ఫిల్ చేసినాక ఇవన్నీ ప్లస్ చేసి ఇందులో నుంచి మైనస్ చేస్తే మనకు ఆన్సర్ అనేది అదో 58 వచ్చింది. సో ఇది సెట్స్కి సంబంధించిన ప్రతి ఒక్క డిఫరెంట్ మోడల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హోంవర్క్ ఏవైతే చెప్పడం జరిగిందో అవి మీరు చేసి కామెంట్ సెక్షన్లో మీ రెస్పాన్స్ అనేది తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.